స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి 91వ కీర్తన 91వ కీర్తన 13వ వచనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కదు. పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మరి వెనుకడలు ఆశీర్వదించును గాక. ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం. కలవచ్చాను. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభు. చదవనటువంటి లేఖనం ద్వారా నాతో మాతో చూసిన ప్రతి ఒక్కరితో విలుచున్న వారితో మాట్లాడండి. ఏదో నాయన టైం పాస్ కొరకు నీ వాక్యం వినడం కాదు నైనా అయ్యా, ఈ తండ్రి నీ వాక్యం ద్వారా మా జీవితాలను బాగు చేసుకోవడానికి, కట్టుకోవడానికి, నీ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి దేవా కృప చూపించండి. ఒట్టివాడు, బలహీనుడు, అల్పుడు, అయోగ్యుడైన దాసుని జ్ఞాపకం చేసుకొని కనికరించి మీ కలుసుల రక్తంలో బాగుగా కడిగి ప్రభు నీ ఆత్మచేత అభిషేకించి నోటికి కావలసిన నీ మాటలు అనుగ్రహించండి. నీ చేతి నీళ్ళలో కప్పండి. ప్రజల హృదయాలు తెరవబడినట్లుగా నీ దాసుని నోటికి కావలసిన శక్తిని అభిషేకం ఇచ్చి నీ యొక్క వాక్కుతో నింపి ప్రభు అపవాది శక్తులకు నాశనము కలుగజేసి, బంధకములోను శాపములో పాపలున్న ప్రజలకు విడుదల కలుగజేసి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యత, అధికారము దేవుడు లేఖనంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నేను ఏం చేయాలంట? సింహములను నాగుపాములను త్రొక్కాలంట, కొదమ సింహములను భుజంగములను అన్నకు త్రొక్కాలి. హల్లెలూయా. ఈ మధ్య తేలు వచ్చింది. నీ కాలు పక్కతో ఏం చేస్తాం? డబ్బేలు మరి పడిపోతాం, వెనకాలం దోసేస్తాం, ముందు దోసేస్తాం. మరి బైబిల్లో సింహాలను తొక్కాలంటున్నాడు దేవుడు. ఎలకని చూసే పేరు లేచిపోయి 20 సామాన్లు పగలగొట్టేసుకుంటాయి. అంటే ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి వచనాలను, దేవుని యొక్క మాటలను దేవుని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు, సీరియస్గా తీసుకోవడం లేదు. అందుకనే చల్లారిపోతున్నటువంటి జీవితంలో దేవుని శక్తి లేనటువంటి క్రైస్తవులు మిగిలిపోతూ ఉన్నారు. దేవుని సంఘాలలోనూ కుప్పల కొద్ది సంఘాలలోనూ దేవుని ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఎక్కువ తగ్గించి హల్లెలూయా. నిస్సహాయులుగా మిగిలిపోతూ ఉన్నారు. దేవుడు రక్షించుకున్నది ఎందుకు? నిస్సహాయం చేయడానిక? మీకు అవసరం పెట్టి ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తాను. దేవుడి కోసం మాట్లాడితే అన్య జనులకి ఇష్టం ఉండదు. దేవుడి కోసం మాట్లాడితే, దేవుడి కోసం మాట్లాడితే క్రైస్తవులు కూడా ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? వేషధారణతో బ్రతికేటోడికి, మోసంతో బ్రతికేటోళ్ళకి, అబద్ధములు, వ్యభిచారములు, దొంగతనములు చేత బ్రతికే వాళ్ళకి క్రైస్తవుడు కానీ అన్యుడు కానీ ఆడికి దేవుడికి ఎక్కదు. దేవుడి మాట ఎక్కదు, అసలు ఎక్కుతుందా? కాబట్టి ఒక వర్గము దేవుడి కోసం మాట్లాడుతుంటే ఏమంటున్నారు తెలుసా? కీర్తనలోనికి 53వ కీర్తన 5వ చరణం అనుకుంటా, చదవండి. 53 మొదటి వచనమే. 53:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు అక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. హల్లెలూయా. దేవుడి కోసం ఏం చెప్తుంది బైబిల్? సింపుల్ గా ఈ చెడిపోతున్నటువంటి స్వభావం కలిగిన వారు, అసహ్యకరమైన కార్యాలు చేసేటువంటి వారంట దేవుడు లేడని సింపుల్ గా చెప్పేస్తారట. అంటే దేవుడు ఉన్నాడంటే మరి ఈ యాసాలకి అడ్డు దేవుడు. అందుకని
సింపుల్ గా దేవుడు లేడని బుద్ధిహీనులు అంట తమ హృదయంలో అనుకుంటారట. అయితే బుద్ధిహీనులేమో దేవుడు లేడని అంటున్నారు, మరి భక్తిహీనులు ఏమంటున్నారు? హల్లెలూయా. భక్తిహీనులు ఏమంటున్నారు? 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము గర్వించు వారిని బట్టి నేను మస్తరపడితిని. వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. చాలండి. భక్తిహీనులంట క్షేమంగా ఉన్నారంట, పుష్టిగా ఉన్నారంట, వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవట. భక్తిహీనులు. బైబిల్ చెప్తుంది, తిమోతి పత్రికలోనికి వచ్చినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఇందులో ఇటు వారికి విముఖుడువై ఉండుము. హల్లెలూయా. చాలండి. విముఖుడు అంటే కొంచెం దూరంగా ఉండమని, అంటిపోకూడదట. భక్తిహీనులతోనూ అంటిపోకూడదు. ఎవరైనా సరే, రక్త సంబంధమైన ఇంకొకరైనా సరే అంటిపోకూడదట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలని చెప్తుంది బైబిల్. ఈరోజు దేవుణ్ణి, బైబిల్ని పాటించే వాళ్ళు లేరు. హల్లెలూయా. బైబిల్ను నమ్మేటువంటి వాళ్ళు లేరు, పాటిస్తలేదు. లేఖనాలను ఏమో అనుకుంటున్నారు, తమకు నచ్చినట్లుగా చూస్తున్నారు లేఖనాలను. లేఖనాన్ని నమ్మలేనప్పుడు దేవుని శక్తి ఎలా వస్తుందండి? దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటను లైట్ తీసుకుంటున్నారు. బుద్ధిహీనులేమో దేవుడే లేడని అంటున్నారట, భక్తిహీనులేమో దేవుని వాక్యాన్ని పట్టించుకోరు. బుద్ధిహీనులకి భక్తిహీనులకి మధ్య ఎవరున్నారు అంటే, దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు నేను బ్రతకాలనుకున్నటువంటి వర్గం ఉంది. హల్లెలూయా. ఒక పక్క బుద్ధిహీనులు, ఒక పక్క భక్తిహీనులు, మధ్యలో ఎవరు? దేవుని కొరకు నేను బ్రతకాలి, నా యేసయ్య నా కొరకు రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, కాబట్టి ఆయన కొరకు నేను నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. దేవుని కొరకు అవమానాలు పడినా, నిందలు పడినా, కష్టాలు పడినా, నష్టాలు పడినా నేను బుద్ధిహీనుడై దేవుడు లేడు అనకూడదు, భక్తిహీనుడై దేవుని శక్తిని వదలకూడదు. కనుక నేను భక్తి కలిగి, భక్తి పరుడుగా, భక్తి పరులాడుగా నేను బ్రతకాలనుకున్న వాడు కావాలి దేవునికి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తెలివి ఎక్కువైపోయి ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఫస్ట్ నేను నటిస్తుంటే దేవుడికి తెలీదా? పోలే దైవజనుడికి తెలియదు, నటిస్తుంటే దేవుడికి తెలీదా? అంటే నటిస్తూ ఉన్నారు చాలా మంది. ఎందుకు? ఆ నటన వల్ల ఏమొస్తుంది? సినిమా యాక్టర్లు బాగా నటిస్తారు కదా. క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత నటించేవాడిని ఏమంటారు? యాక్టర్లు అంటారా? దేవుని సన్నిధిలో, సంఘాల్లో నటించేవారు దేవునికి అసహ్యులు అంటారు. దేవుడే అసహ్యించుకుంటే ఎవడు మెచ్చుకుంటాడు? అంతేనా? సినిమాలో నటన ఎవడో స్క్రిప్ట్ రాస్తాడో ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా దూకాలి, గెంతాలి, అన్ని చెయ్యాలి, తినాలి, పడుకోవాలి, తన్నాలి, అన్నీ ఆ స్క్రిప్ట్ వీటి ఇష్టం కాదు. ఇక్కడ దేవుని సన్నిధిలో నటిస్తూ ఉన్నారు ప్రజలు. నటన వలన ఎవరికి కలుగుతుంది మేలు? వారికి వారే నాశనం చేసుకుంటున్నారు నటించేవాళ్ళు. హల్లెలూయా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడని చెప్పాడు పౌలు భక్తుడు. తెలివైన వాళ్ళు అయిపోయారు మాట. నేను నమ్మించేస్తాను చూడు పాస్టర్ గారిని, నన్ను నమ్మేస్తాను చూడు సంఘం వారిని అని అనుకుంటున్నారు చాలా మంది. హల్లెలూయా. ఒకడట ఒకరోజు ఒక చెట్టు ఎక్కాడట. గొడ్డలు తీసుకుని చెట్టు ఎక్కి చెట్టు కొమ్మను నరకడానికి. ఆ కొమ్మ మీద కూర్చొని ఇస్తారక్క
కొమ్మ మీద కూర్చొని ఆడి ఎగ్గురు కొమ్మను ఆడే నరుకుంటాడట. హల్లెలూయా. ఎవడికి నొప్పి? ఆడికే నొప్పి. అలాగే దేవుని సంఘాలలో వేషధారులుగా నటిస్తున్నటువంటి వారే నష్టపోతారు. ఫస్ట్ వారు నరకానికి వెళ్ళిపోతారు. వాడు నటించే వాళ్ళు దేవునికి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. కనుక ఈరోజు మనం చేస్తున్నటువంటి భక్తి ఎవరినో మెప్పించడానికో ఎవరిని ఆనందింపచేయడానికో కాదు. ఒక గుంపేమో బుద్ధిహీనులు ఉన్నారు, దేవుడు లేడు అంటే ఇది నచ్చినట్లుగా బ్రతకడం కొరకు. భక్తిహీనులేమో ఏమనుకుంటున్నారు, నేను ఎలా బ్రతికినా నేను బాగానే ఉన్నాను కదా, వాళ్ళు పుష్టిగా ఉన్నారట, ఏ ఇబ్బందులు లేవట వాళ్ళకి. కనుక ఆ భక్తిహీనులు వారు దేవుని విడిచిపెట్టి వారికి నచ్చినట్లుగా జీవించేస్తారు. ఈరోజు దేవునిని దూరం చేసుకున్నారు, చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడేమో తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి గొప్ప రక్షణ మనకు కలగజేశాడు. అక్కడ ఉన్న దేవుడు అక్కడి నుంచే చేయొచ్చు కదా ఈ పని. ఇక్కడికి దిగి వచ్చాడు, ఆయన భూమండలం మీదకి వచ్చాడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి. కానీ ఇప్పుడున్న క్రైస్తవులట ఎంత తెలివైన వాళ్ళు అంటే ప్రార్థన మోకాళ్ళు వేసుకుని చేసుకోవాలి. ప్రార్థన దేవుడు ఎన్నడా అని ఒకరు, ఏ సన్నిధిలోనికి వెళ్ళి చేయాలా ప్రార్థన ఇంటికి చేసుకుంటే ఎన్నడా అని మరొకరు, రోజు వెళ్ళిపోలే చర్చికి అని మరొకరు. ఇలా ఎవరికి నచ్చినట్లు మాట్లాడుకుంటున్నారండి. మాట అన్నాను, రోజు తినాలా అన్నం, రోజు పడుకోవాలా, నిద్రపోవాలా, రోజు నీళ్లు తాగాల అంటే అది రోజు చేయట్లేదు. అయ్యి బైబిల్ కూడా ఏం చెప్పింది తెలుసా, ఆ దినము సమీపించి కొలిది మరి ఎక్కువగా కూడుకోవాలట. కానీ ఇప్పుడు జనాలు భక్తిహీనులు అయిపోతున్నారు. ఇప్పుడు దేవుడు మానవులతో మాట్లాడుతూ ఉంటుండగా మానవులకి దగ్గరగా అనగా నీకు నాకు చాలా దగ్గర బంధువు అయిపోయాడు దేవుడు. ఒకప్పుడు తెలీదు మనకి దేవుని స్వరం, దేవుని మాట ఎలా ఉంటుందో తెలియదు. దేవుడు తన వాక్కు ద్వారా అంత దగ్గరైపోయి క్లోజ్ అయిపోయి మనతో ఎప్పటికప్పుడు విలువైన సంగతులు మాట్లాడుతుంటే ఈ చెబుతూ వదిలేస్తాను. నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని పట్ల ఎవరికి నచ్చినటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నారన్నమాట. దేవుని రాకడ సమీపిస్తున్న తరుణంట ఎక్కువగా నువ్వు కూడుకోవాలట, మరి ఎక్కువగా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇదివరకు నువ్వు చేసిన ప్రార్థన కంటే ఎక్కువ చేసుకోవాలి. ఇదివరకు దేవుని కొరకు నువ్వు కష్టపడిన దానికంటే ఇంకెక్కువ కష్టపడాలి. ప్రతిదీ. కానీ ఏమవుతుంది, రాను నిర్లక్ష్యం అయిపోయి అండి పర్లేదా దానికి ఏముంది. యేసు ప్రభు వారిని గూర్చి క్రైస్తవులు అనుకుంటున్నారు, పర్లేదు దేవుడు ప్రభువా తప్పైపోయింది నన్ను క్షమించంటే క్షమించేద్దాం. మౌనంగా ఎందుకున్నారు తెలుసా, ఆయన దేవుని మౌనాన్ని అర్థం చేసుకోలేకుండా అలాగే బ్రతికేటటువంటి వాళ్ళు అగ్ని గంధకానికి వెళ్ళిపోతారు. ధనవంతుడు ఉన్నాడు, భక్తిహీనుడు అయ్యాడు కదా, తనకు నచ్చినట్లుగా ఉన్నాడు. దేవుడు కూడా మౌనంగానే ఉన్నాడు, మౌనం ఉండిపోయాడు దేవుడు కూడా. ఎందుకంటే తన ముందు బేదలాజరును రోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడే పెట్టాడు తన ముందు. ఆడికి బుద్ధి కలగడానికి, సిగ్గు కలగడానికి. కనీసం ఆ రోగిని చూసుకుని, ఆ పేదవాడిని చూసుకుని అన్న, ఈ పేదవాడు ఎంత భక్తి చేస్తున్నాడో, నేను ధనవంతుని, నేను ఎందుకు చేయకూడదు అని అనుకోవాలి ఒకరోజు అన్నాడు. బతుకులని అనుకుంటే దేవుడు అంటే వీడు ఏమనుకున్నాడో, నేను తినేసి పాడేసిన ఎంగిల్ మెదుగుతా కడుపుకున్నాడు. ఇది అది అనుకున్న ధనవంతుడు. లాజరు ధనవంతుని గురించి ఎప్పుడు నోరు తెలిసినా కొత్త సంగతులు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. ఇప్పుడు కూడా అదే సంగతి. హల్లెలూయా. బలహీనుల్ని మన ముందు ఎందుకు పెడతాడో తెలుసా దేవుడు, వాళ్ళకు వంకలు ఎట్టండి, వాళ్ళు ఏడిపించండి, వాళ్ళు తిట్టండి, వాళ్ళ మీద అసూయ పడండి, సనగండి కాదు. వీళ్ళు బలహీనంగా ఉండి, రోగాలతో ఉండి, అప్పులతో ఉండి, కష్టాలతో ఉండి, బాధలతో ఉండి, చదువు లేకపోయినా, వయసు అయిపోతున్నా, రకరకాల ఇబ్బందులతో ఉన్నా సరే వీళ్ళు దేవుడని ముందుకెళ్తున్నారు. శరీరం బాగానే ఉంది, సమస్య లేకుండా నేను బాగానే ఉన్నాను, కానీ నేను దేవుడికి ఎందుకు దూరం అవుతున్నానని వాళ్ళు అనుకోవాలని దేవుడు వాళ్ళ ముందు కొందరిని బలహీనులుగా పెడతాడు. వాళ్ళ బతుకంతా ముఖాలకు అర్థం కాదు. ధనవంతుడు బతుకంతా అర్థం కాలేదు లాజర్ను చూసి. ఈ పేదవాడు ఇంత రోషంతో భక్తి చేస్తుంటే
ఈ రోగి ఎంత భక్తి చేస్తుంటే ఆరోగ్యవంతుడిగా ఉన్న నేను, ధనవంతుడిగా ఉన్న నేను ఎందుకు భక్తి చేయకూడదు అని అనుకూలంగా బతుకులను అందుకే పోయాడు నరకానికి. ఇప్పుడున్న జనాలు ఏంటంటే ఎవడు భక్తి చేస్తున్నాడో వాడిని ఎలా ఏడిపించాలి, వాడిని ఎలా బాధ పెట్టాలి, వాడికి ఎలా మనశ్శాంతి లేకుండా చేయాలి, వాడు చేస్తున్న పని ఎలా పాడు చేయాలి, వాడు ఎలా చేస్తాడు భక్తి చూద్దాం. ఇది వీళ్ళందరూ ఏమవుతారండి? భక్తిహీనులు అయిపోతారు. ఖచ్చితంగా ధనవంతుడు వెళ్ళిన స్థలానికి వెళ్ళిపోతారు భక్తులతో పెట్టుకుంటే నీళ్ళు. కనుక రాత్రి ఒక విలువైనటువంటి అంశం. ఒక సైడ్ ఏమో బుద్ధిహీనులు దేవుడు మొత్తం లేడు అంటున్నారు బుద్ధిహీనులు. ఎందుకంటే నచ్చినట్లుగా ఉండడం కొరకు. దేవుడు ఉన్నాడంటే మరి వీడు చేసిన తప్పుల కొరకు ఒక భయం వేస్తుంది కదా, అందుకని లేడు అని వాడు సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. మరొకరేమో దేవుడు ఉన్నాడని తెలుసు వాళ్ళకి, కానీ దేవుడికి చోటు ఇవ్వరు. దేవుడికి నచ్చినట్లుగా ఉండాలి, సేవకుడికి నచ్చినట్లుగా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కూర్చునే వాళ్ళు కూడా వీళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి. ఇది పరిస్థితి. కనుక ఇటు బుద్ధిహీనుల మధ్య ఇటు భక్తిహీనుల మధ్య ఎవరు ఉన్నారంటే దేవుడు నాకు కావాలి, దేవుని కొరకు నేను బ్రతకాలనుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఈ మూల వాక్యం మనం నరసాపురం ఉపవాస ప్రార్థనలో చెప్పాను, గుర్తుందా? హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేనప్పుడు బుద్ధిహీనుల మధ్య భక్తిహీనుల మధ్య మనం భక్తులుగా ఎలా జీవించగలుగుతాం? జీవించడం సాధ్యం కాదు. ఇవి అక్షరాలే అనుకుంటున్నారు చాలా మంది. బైబిల్ ఏముందండి, పుస్తకమే కదా, నల్లట్టే కదా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాదు కాదు కాదు. సర్వశక్తి కలిగినటువంటి అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో తన మనసులో ఉన్నటువంటి మాటను ఈ గ్రంథ రూపంలో మానవాళికి అందించినటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. హల్లెలూయా. ఆయన మనసులో ఉన్నటువంటి మాటను పరిశుద్ధ గ్రంథాలు అందించాడు. కానీ దేవుని మాటను నేను తెలుసుకోవాలి. ఇదేను దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన కోసం నేను వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే మనసు రాను రాను దేవుని ప్రజలకు లేకుండా పోతుంది. హల్లెలూయా అండి. రెస్ట్ తీసుకుంటారంట దేవుని దగ్గర. ఏంటి రెస్ట్? ఏం పని చేసేసామని రెస్ట్ తీసుకోవడం, దేవుని చిత్తంలో ఏమి నెరవేర్చేసామని రెస్ట్ తీసుకోవడం. దైవజనులు నిన్న కథలో చెప్పాను కదా, రంజిత్ గారు మీరు క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా, ఎందుకు మీరు కొంత ఈ సేవ ఈ పరిచర్య ఎందుకు? మీరు కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అయ్యా, ఆరోగ్యం బాగాలేదు కదా మీకు అంటే. ఆరోగ్యం బాగాలేదు నిజమే, కానీ ఊపిరైతే ఉంది కదా, పని ఎందుకు చేయొద్దు? ఊపిరైతే ఉంది కనుక పని చేయకుండా ఉండలేను అనుకున్నాడు భక్తుడు. ఈ భక్తిహీనులు పని చేసేవాడికి వంకలేడతారు. ఇప్పుడు నువ్వేమైనా చేస్తున్నావా దేవుని కొరకు? నీ బ్రతుకులో దేవుడు ఏమైనా ఆనందిస్తూ ఉన్నాడా? నువ్వు దేవుని పనిలో ఎక్కడున్నావు, ఏ స్థానంలో ఉన్నావు అంటే ఏమీ లేదు, ఏ స్థానం లేదు. కాబట్టి ఈనాటి క్రైస్తవ సమాజము మతోన్మాదుల కంటే దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ వైఖరి, వాళ్ళ బుద్ధి మార్చుకోకపోతే 100% 100% ధనవంతుడు వెళ్ళినటువంటి పాతాళలోకానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు వాళ్ళని అలా వదిలేశాడు. వాళ్ళని మౌనం ఉండిపోయాడు వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఎన్ని అసలైనా ఎందుకు శిక్ష రావట్లేదు వాళ్ళ మీదకు? వాళ్ళు ఎన్ని రకాలుగా దేవుడికి దూరంగా బ్రతుకుతున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా, దేవుడి పని పాడు చేస్తున్నా, భక్తుల మీద బుర్ర చేరుతున్న దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే వాళ్ళు నరకానికి పాత్రులు అయిపోయారు. వాళ్ళు దేవుడు అందుకు మౌనం అయిపోయాడు. అంతకుముందు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు, దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ఏదో విధంగా తప్పించడం కొరకు, ఏదో విధంగా కాపాడడం కొరకు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. కానీ దేవుని మాట నమ్మలేని వాడు, దేవుని మాట నిర్లక్ష్యం చేసేవాడు భక్తుడు అవుతాడా, భక్తిహీనుడు అవుతాడా? చెప్పండి. భక్తిహీనుడు అవుతాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈరోజు భక్తి సైడ్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. భక్తి చేస్తే నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నీకు లాగుతారు అన్నమాట. ప్రార్థన అయితే చేస్తారు, భక్తులు వెళ్తుంటేనేమో సనుగుతారు. ఇది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. అంటే దేవుడు ఎర్రుబాగులోడు, నాకు నచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటే దేవుడు నేస్తాడు,
నాకు నచ్చినట్లుగా ఉందామని అనుకుంటున్నారు బట్ట. ఎంత కాలం అయిపోతున్నా సరే దేవుని ప్రజలు దేవునికి హృదయాన్ని ఇవ్వడం లేదు. వారికి నచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, వారికి నచ్చిన ప్రార్థనలు చేసుకుంటున్నారు. బ్రతుకంతా అలాగే అయిపోతుంది. అంతా వాళ్ళకి నచ్చినట్లుగానే అని వీళ్ళు ప్రార్థన ఎప్పుడు చేసుకుంటే అప్పుడు దేవుడు వచ్చేస్తాడు మట్టి దగ్గరికి. అప్పటి వరకు దేవుడు వీళ్ళు ఎన్ని రోజులు అవుతుంది ఎప్పటి వరకు అలా చేతులు కట్టుకుని చూస్తాడు, ప్రార్థన చేసుకుంటారు. అవసరమా దేవునికి? భక్తుల కోసం ఎదురు చూస్తాడు దేవుడు. భక్తుల కొరకు దేవుడు ఎందుకు ఎదురు చూస్తాడు? చూడడు. కనుక భక్తి చేసే వాళ్ళని వీళ్ళు ఆటంకపడతారు, దేవుడి దగ్గర ఏమో ఉపవాసాలు ఉంటాయి. ఉపయోగం ఏంటి? భక్తి చేసే వాళ్ళని వీళ్ళు ఆటంకపరిచి విశ్వాసాల్లో బలహీనపరుస్తారు, మళ్ళీ సనుక్కుంటారు. ఏంటి పరిస్థితి? కానీ ఈరోజు చెప్తున్నా, 100% మంది క్రైస్తవులు భక్తి చేస్తున్నాం అనుకుంటూనే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, భక్తిహీన గుంపులో కలిసిపోతున్నారు. భక్తి చేసేవాళ్ళు నువ్వు ఆటంకపరచకూడదు. ఎప్పుడు వాళ్ళని ఆటంకపరిచేమో నువ్వేమో సనుక్కుంటావు. ఈ సనుగులు దేవుడు అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎలా పొందుతావు మేలు ఆశీర్వాదాలు? ఈ కారణం చేత పొందుకోలేకపోతున్నారు చాలా మంది. నేను ఒక మనిషి దగ్గర నీకు నచ్చినట్లు మాట్లాడి తప్పలేదు, పర్వాలేదు. ఇంకా మనిషి నీ స్వభావం నీ బుద్ధి ఎలాంటిదా అనుకుంటారు, అంతే కదా. కానీ దేవుడి దగ్గర నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వదిలేస్తాడు ఆయన. ఎందుకంటే నీ కోసం నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చాడు ఆయన ఇక్కడికి. నువ్వు మాత్రం దేవుడు నీకు నచ్చినట్లుగా ఉండాలి ప్రతి విషయంలో. అంటే భక్తి ఎప్పుడు చేసుకోవాలి, అది నీ ఇష్టమే, దేవుడి ఇష్టం కాదు. ఎలా ఉందంటే వరుస, ఇప్పుడు ఎండాకాలం వద్దు అర్జెంట్గా వర్షాకాలం ఇచ్చే, వర్షాకాలం తీసేసి ఎండాకాలం ఇచ్చేది. ఒక్కొక్కడు ఉన్న కాలం వద్దు ఇంకో కాలం కావాలనుకుంటాడు, అంతే ఇస్తారేక. ఈ ఉన్న కాలం వద్దు అనుకుంటాడు, ఇంకో కాలం కావాలనుకుంటాడు. అంటే వీడు ఇష్టం అంట ఉన్నా, అంటే వీడు దేవుడైతే తెచ్చేసుకుంటాడు. అలాగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక కార్యం చేయడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఇల్లు చేతులాల దేవుడు ఏర్పాటు చేసిన సమయాన్ని పాడు చేసుకుంటారు అన్నమాట. వద్దా నువ్వు? అందుకే ప్రతిదానికి సమయం కలదని చెప్పింది ప్రసంగి గ్రంథం. ప్రతిదానికి కలదు అంటే ప్రతిదానికి సమయం కలనప్పుడు నువ్వేం చేయాలంటే ఆ సమయం కొరకు నువ్వు వేచి చేయాలి, దేవుడి దగ్గర కనిపెట్టాలి, నువ్వు దేవుడి కొరకు ఎదురు చూడాలి, బ్రతిమాలు కోరి మొర పెట్టాలి. కానీ అదేమీ లేకుండా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు రావాలి దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సందేశం. ప్రార్థన చేసుకుంటూనే వచ్చాను ప్రభు అలాంటి ప్రార్థన. వైజాగ్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఇక్కడికి. హల్లెలూయా. పొద్దుట వెళ్ళాను, ఇప్పుడు వచ్చాను. ఎందుకు నాకు ఈ ఆరాటం అంటే, ఇప్పుడు ఈ నైట్ నేను వాకింగ్ చెప్తే ఏమన్నా నా అకౌంట్లోకి 1 కోటి రూపాయలు వచ్చి ఆగిపోతాయా? లేకపోతే నేను చెప్పకపోతే నాకు వచ్చి ఆగిపోతాయా? ఏంటి చెప్పండి. వచ్చి ఏమన్నా ఆగిపోతాయి నాకు చెప్పకపోతే? చెప్తే ఏమన్నా వచ్చేస్తాయి నాకు? కాదు కాదు. ఈ అవకాశం దేవుడు ఇచ్చాడంతే, సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కోట్ల కంటే విలువనే వస్తాయి దేవుని సన్నిధిలో. కానీ ఈరోజు దేవుని పిల్లలు ఈజీగా దేవుని సన్నిధిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. నిర్లక్ష్యం అనేటువంటి స్వభావాన్ని ఆధారం చేసుకుని ఎంత సింపుల్ గా లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏం పోగొట్టుకుంటున్నారు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం.
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును ప్రతిక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా. ఏంటి? దేవుడు చెప్పాడు నిజమే, నీ తల్లి నిన్ను మరిచినను నీ తండ్రి నిన్ను విడిచినను నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. హల్లెలూయా. మరి ఒక మాట అంటే నిన్ను విడవను ఎడబాయనని దేవుడు చెప్పాడు కదా, అది ఎవరు గుర్తిస్తుంది? అంటే దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే వాళ్ళు గుర్తిస్తుంది. అది ఎలాంటి స్థితిగతులు అర్థమ కానీ జీవితం వ్యర్థమని అనుకునగా ఎందుకు ఈ బ్రతుకు వేస్ట్, ఈ జీవితం వేస్ట్ అండి అని అనుకుంటూ ఉన్నా సరే నిరాశ నిస్పృహల మధ్య నా కొరకు దేవుడు ఉన్నాడు, ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు, నేను దేవుని బిడ్డను, నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఈ స్థితి నుండి విడిపిస్తాడు, తప్పకుండా నా కన్నీళ్లు నాట్యంగా చేస్తాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించి నా జీవితాన్ని బాగు చేస్తాడు అనే ధైర్యముతో నిరీక్షణతో విశ్వాసముతో దేవుని కృప కొరకు ఎదురు చూసేవాళ్ళుగా వాగ్దానం నెరవేరుతాడు. అలాగే అంతేగాని దేవుణ్ణి పక్కన పాడేసి వీళ్ళకి నచ్చినట్టుగా లోకంలో కలిసిపోయి దేవునికి చోటు ప్రార్థన లేదు, దేవుని వాక్యం లేదు, ఏమీ లేని వాళ్ళకి ఎలా నెరవేరితే దేవుని వాగ్దానాలు? అలాగే కనుక భక్తిహీనులు అయిపోవడానికి కారణం ఏంటంటే వారికి సుఖం ఎక్కువైపోయి, అలాగే వారు సుఖాన్ని పెట్టి భక్తిహీనులు అయిపోతున్నారు, భక్తిని తాకట్టు పెట్టేస్తున్నారట, అమ్మేసుకుంటున్నారట. కొంతమందికి ఈ బుద్ధిహీనుల మధ్య ఈ భక్తిహీనుల మధ్య భక్తి చేయాలని ఆశ ఉంది. అంశాలు అడిగి పెడతాను, శ్రద్ధగా వినాలి, టూకీగా చెప్పి ముగిస్తాను త్వరగా. బుద్ధిహీనులు భక్తిహీనుల మధ్య నేను ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు. దేవుడు అడుగుతాడు ప్రతి ఒక్కరిని కూడా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? చుట్టూ చూపెడతాడు. కొంతమంది మనుషులు నీలో ఉంటారు, దోస్తులుగా, రకాలుగా సంఘంలో మనుషులుగా, కుటుంబంలో మనుషులుగా అందరూ కలిసిపోతారు నీ చుట్టూను. దేవుడు నీ చుట్టూ నా చుట్టూ బుద్ధిహీనులు పెడతాడా భక్తిహీనులు పెడతాడు? ఈ బుద్ధిహీనులు భక్తిహీనులు ఉంటారు నీ చుట్టూ. వీళ్ళు చూసినప్పుడు నీకు కొన్ని ప్రశ్నలు రావాలన్నమాట. వీళ్ళు నీ రక్త సంబంధాలే కావచ్చు, కానీ వీళ్ళు బుద్ధిహీనులు. నీ రక్త సంబంధాలే కావచ్చు, వీళ్ళు భక్తిహీనులు. దేవుడికి చోటేవారు వీళ్ళు బతుకులో, దేవుడికి లోబడరు, దేవుడి మనసు రాదు ఇప్పటికీ, దేవుని ప్రేమ అర్థం కాదు ఈ లోకంలో వీళ్ళకి నచ్చినట్లుగానే. డబ్బుల కోసం యోధ యేసుప్రభుని నమ్మేసుకున్నట్లుగా ఈరోజు దేవుని ప్రజలు అలానే ఉన్నారు. ఒకడే యోధ ఉన్నాడు యేసుప్రభు దగ్గర,
ఈరోజు సంఘాలు కుప్పల కొలది కూర్చున్నారు అనమాట. యోధాలు, ఇస్కరియోతు యోధాలు. వీరికి లాభం వస్తే చాలన్నమాట, దేవుని తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి స్థితిలో చాలా మంది అన్నారు. కనుక నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడుగుతాడు దేవుడు. నేను యానంలో చాలా మోసపోయినటువంటి స్థితిలో భయంకరంగా బ్లడ్ పోతూ, ఇంకా చాలా పెయిన్ వచ్చేస్తుంది, కడుపులో రక్తం పోతుంది బాగా. అంత ఏడిపిస్తున్నా నన్ను, టార్చర్ నా లైఫ్ అంతా భయంకరంగా. ఒకరి తర్వాత ఒకరు మోసం చేయడం, నమ్మించడం, ద్రోహం చేయడం, ఇదే బాధ మొత్తం. ఆ నీళ్లు తప్ప యానంలో తిండి తిప్పలు లేవు నాకు. అక్కడ ఎవరున్నారు? బతిమాలు పెట్టేవాళ్ళు, కూరలు పంపేవాళ్ళు, ఎక్కడైతే పంపిస్తారు. అలా పడి ఉండేవాడిని శవంలాగా. వేదన, ప్రార్థన వచ్చేది కాదు. భయంకరమైన మనసంతా కృంగిపోతున్నటువంటి పరిస్థితి. అనుక్షణము నన్ను వదిలేసి ఎవరు నన్ను ఏడిపించరు మానవులు. ఏమీ చేయలేనటువంటి నిస్థాయితిలో దేవుడి దగ్గర ఏడుస్తూ ఉన్నాను నేను. నైట్లో అంతా పడుకుండేవాడిని కాదు. పగలు ఆ బ్యాగ్ వేసుకుని, కాలేజ్ బ్యాగ్ వేసుకుని, కరపత్రికలు వేసుకొని, ఊపిరిగా చిన్న చిన్న పుస్తకాలు వేసుకొని, ఇప్పుడు యానంలో బుక్ స్టాల్ నడిపించారు కదా, ఇలా అర్మల దగ్గర పుస్తకాలన్నీ పెట్టుకొని, పత్రికలు అన్నీ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఉదయం అన్యులు కనపడితే పత్రికలు ఇచ్చేవాడిని, క్రైస్తవులకి పుస్తకాలు పరిచయం చేసేవాడిని. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేవారు, ఎవరైనా లేవలేకపోయారు, సర్లే అని చెప్పేసి మొత్తం మీద చేసేవాడు. ఇంత చేసి అలసిపోయి రూమ్ దగ్గరికి వస్తే భోజనం లేదు, కొన్ని కొనుక్కుందామంటే డబ్బులు లేవు. ఆ నీళ్లు తాగేసి సమస్యలు పాలిసిపోయి అలాగే పడుకున్నాను నేల మీద. యానంలో అలా పగలు గడిచిపోయింది. రాత్రులు ఒక్కొక్కరు ఏడిపించిన ఏడుపులు, ఇసుకించినవి, బాధించినవి, ఎన్ని టార్చర్ భరించలేక అలా మోకాళ్ళేసి చాలా దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఏమి చేయలేకపోతున్నాను, ఎందుకు నన్ను తీసుకెళ్ళిపో. నేను ఈ నిస్సాయుడికి అయిపోవడానిక, బలహీనుడు అయిపోవడానిక నేను భక్తి చేస్తున్నది. నాకు ఇష్టం లేదు ఇలాంటి భక్తి చేయడం. వేషధారులను నమ్ముతున్నాను, మోసగాలను నమ్ముతున్నాను, కనుక నేను ముందుకు సాగలేకపోతున్నాను ప్రభువా. కానీ ఇలా బ్రతకలేడు, నాకు ఇష్టం లేదు ఇలా బ్రతకడం. నా చుట్టూ ఉన్న మనుషులని బ్రతకలేను అలాగే మోసంతో, వేషంతో. నేను నీ బిడ్డను ప్రభువా, నేను ఇలా బ్రతకలేని వాళ్ళ కాదు, నటన నాకు వద్దు నాకు. కనుక నేను ఓడిపోయాను, నిస్సాయుడిగా నన్ను తీసుకెళ్ళిపోయాను. లేకపోతే నేను నీ కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా నేను బ్రతకాలి ప్రభువా. లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో. అందుకని ఈ మోసకరమైన వేషధారులాగా నేను బ్రతకొద్దు, అలాగా ఆ భక్తిహీనులాగా నేను ఉండలేను. అలాగా నేను అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. నీ కొరకు యథార్థమైన భక్తి నేను చేయాలనుకుంటున్నాను. కనుక మరి నువ్వు నాకు శక్తి లేకపోతే నేను ఈ వెనకాల ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు ఎవరు నన్ను ఏం చేయరు, ముంచేస్తారు, నన్ను చంపేస్తారు వాళ్ళు. కనుక వాళ్ళకి భయపడిపోయి, వాళ్ళకి అలిపోయో నేను వేషధారణ అయిపోకూడదు. ఆ గుంపులో కలిసిపోను నేను, నా వల్ల కాదు అలాగా అమ్ముడైపో, నేను కలవలేను ఆ గుంపులో. కాబట్టి నువ్వు శక్తినిస్తే యథార్థమైనటువంటి భక్తి నేను చేయాలి. లేదంటే నువ్వు ఇవ్వకపోతే తీసుకెళ్ళి. ఇదే ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. రియల్గా చెప్తున్నాను కదండి, దేవుడు మాట్లాడు, యథార్థమైన భక్తిని చేయాలని అడిగాను నేను. అంతేకాదు, మొదటి శతాబ్దంలో అపోస్తులు నీ కొరకు పడిన కష్టం, నీ కొరకు బ్రతికిన బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నానని ప్రార్థన చేస్తే, ఇలా ప్రార్థన చేసినాను కొన్ని దినాలుగా. అప్పుడు దేవుడు యానంలోనికి నా దగ్గరికి వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? అపోస్తులుగా బ్రతకాలనుకుంటున్నావా? అపోస్తులుగా బ్రతకాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? నిన్ను నిలువెల్లా దహించేస్తారు నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు. భయంకరమైనటువంటి బోధ జరుగుతారు నీ మీద, నిందలేస్తారు. తట్టుకోగలవా నువ్వు? నీ వల్ల అవుతుందా? నీ కళ్ళెదుటి నిన్ను ఏడిపిస్తారు. రవంతైన సంతోషాన్ని పొందడం, భయంకరంగా టార్చర్ పడాలి నువ్వు, భయంకరంగా శ్రమ పడాలి, అన్ని రకాలుగా అనమాట. ఈ బ్రతుకు మీద విరక్తి చెందేయాలి, జీవితం అసహ్యం అయిపోవాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా నమ్మకమైన వారిగా కనబడుతూ అంత నిన్ను నట్టెలను ముంచేస్తాను. నేను ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి, సాధ్యమేనా? నీ వల్ల అవుతుందా అని ప్రభు నన్ను అడిగాడు. అపోస్తులు అవ్వాలంటే ఇవన్నీ ఎదుర్కోవాలని చెప్పాడే నాకు. నేను ఒకటి చెప్పాను, అవ్వకపోతే ఎందుకు నాకు ఈ భక్తి? నేను అవ్వాలనుకుంటున్నాను.
అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక అపోస్తులను అవ్వాలనుకుంటున్నాను, నేను ఈ పరిస్థితులు, ఈ వ్యతిరేకతలు ఇవన్నీ. సరే, నేను సిద్ధమే ప్రభా, సిద్ధమే అని దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకుని నేను ప్రార్థన చేస్తున్నాను. చెప్తున్నాను, ఈ రోజు వరకు పరీక్షలు రాస్తూనే ఉన్నాను. నేను ఆపలేదు నా పరీక్షలు. ఇగో పిల్లలకి 10th క్లాస్ పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి, డిగ్రీ పరీక్షలు అయిపోయినాయి, ఖాళీ అయిపోయారు అందరూ. కానీ నా పరీక్షలు రాస్తూనే ఉన్నాను, ఖాళీ అవ్వలేదు. నేను ఖాళీ అవ్వలేదు, నా పరీక్షలు రాస్తూనే ఉన్నాను. స్నేహితులే ఎడబాసిన, ఆస్తులే విడనాడిన, స్నేహితులే ఎడబాసిన, ఆస్తులే విడనాడిన, నీ ప్రేమే చేరదీసినది, నీ ప్రేమే చేరదీసినది. నా దైవమా స్తోత్రము, నా ప్రాణమా స్తోత్రము, నా దైవమా స్తోత్రము, నా ప్రాణమా స్తోత్రము, 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 నా యేసుకే స్తోత్రము, 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 నా ప్రభుకే స్తోత్రము, నా దైవమా స్తోత్రము, నా ప్రాణమా స్తోత్రము. ఒంటరి వారిగా బ్రతికితిని, ఓదార్పు కొరకు వెతికితిని, ఒంటరి వారిగా బ్రతికితిని, ఓదార్పు కొరకు వెతికితిని, నీ ప్రేమే ఓదార్చినది, నీ ప్రేమే ఓదార్చినది. స్తోత్రము, స్తోత్రము, నా యేసుకే స్తోత్రము, 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 నా ప్రభుకే స్తోత్రము, నా దైవమా స్తోత్రము, నా ప్రాణమా స్తోత్రము, నా దైవమా స్తోత్రము, నా ప్రాణమా స్తోత్రము. నిజమే, ఎందుకంటే మన చుట్టూ దేవుడు వేషధారుల్ని, మోసగాళ్ళను, నమ్మక ద్రోహులను, నామకార్థమైనటువంటి వ్యక్తులను మన కళ్ళ ముందు మనకు కనబెట్టట్లు ఎందుకు చేస్తాడంటే, నువ్వు ఈ గుంపులో కలిసిపోయి అలాగే బ్రతికేస్తావా, లేకపోతే ఈ గుంపులో నేను కలవకూడదు, నా ప్రాణమైన పోవాలేమో కానీ ఈ గుంపులో నేను కలవను అనుకో. ఒక గొర్రె పిల్ల ఉంది, ఒక పంది పిల్ల ఉంది. పంది పిల్ల స్లిప్ అయిపోయి వరదలో పడ్డది. అక్కాయి అల్లలు జాగ్రత్త, స్లిప్ అయి కింద పడిపోతాం. అల్లలు పంది పిల్ల గొర్రె పిల్ల ఉంది. పంది పిల్ల కాలు జారి బురదలో పడిపోయింది, డ్రైనేజీలో. నన్ను రక్షించండి, ఎవరైనా రక్షించండి, రమ్య, సుస్మిత, భావాన్ని నన్ను రక్షించండి, నన్ను తీయండి అని ఏడదు పంది పిల్ల.
మీరు కనపడ్డారనుకో, మీరు వస్తారా ఇందులోకి అంటారు. హల్లెలూయా. అదే ఆడదు. ఏమి నా భాగ్యం, ఈ రోజుకే కదా ఎదురు చూస్తుంది, నా జీవితాక్షి దీని వరకే కదా అనుకుంటుంది. 10 పిల్లలు గొర్రె పిల్ల స్లిప్ అయి పడిపోయింది అనుకో, దాన్ని ఎవరు పైకి తీస్తారని మాట్లాడుతుంది, ఏడుస్తుంది, ఎదురు చూస్తుంది. ఉండలేదు అక్కడ, ఆ రుచిలో ఉండదు, ఆ బురదలో ఉండలేదు, అది ఎదురు చూస్తుంది మాట. ఎవరు రాకపోతారో నన్ను ఎదురు చూస్తారు. ఎవరైనా తీసినా సరే అర్జెంటుగా ఉన్నటువంటి చెత్త అంతా ఏ గోడకో ఏ బురదో ఏదో గట్టికో పెట్టుకుని కడిగి వేసుకున్న దాకా దానికి తృప్తికరం అనమాట. కనుక దేవుడు ఇటువంటి బంధువుల గుంపులో మనల్ని చూపెడతాడు. ఎందుకంటే ఆ గుంపులో నువ్వు కొంతమందికి ఉప్పర్ మీటింగ్ ఇష్టం, మోకర్లేసి దేవుని సన్నిధిలో ప్రార్థించే ఇష్టం ఉండవు. కొంతమందికి సోది అవసరం మాట. ఎంతసేపు లేని వార్తలు ఇంకొకరి మీద మాట్లాడకూడదు. దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు ఏమైనా చేస్తాడేమో, ఈ రోజు నాతో ఏమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూడడం. చెత్త మీటింగ్, ఉప్పర మీటింగ్ కొంతమందికి సోదు, కానీ మాటలు మాట్లాడకూడదు. శాపాలు గురైపోతున్నారు. దేవుడి ప్రజలకు తెలియడం లేదు. రక్షణ పొందామంటే నువ్వు లోకంలో కలిసిపోయి లోక మీటింగ్లో ఉండడానికి కొరకు కాదు, ఈ లోకానికి వేరవ్వాలి. నువ్వు లోకానికి ఎప్పుడు నువ్వు వేరవ్వాలి. ఎందుకు వేరవ్వాలంటే ఆ దేవుని స్వరం అక్కడ వినలేని ప్రజలు నువ్వు వినాలన్నమాట. ఆ ప్రజలు గుంపులు అలాంటి దేహాలే, అలాంటి ఇల్లులే, అలాంటి భోజనమే, అలాగే నిద్రపోవాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి, అన్నీ చేయాలి. కానీ వాళ్ళ కంటే కూడా నువ్వు మెలుకోగలిగి నీ రక్షణకర్త అయిన దేవుని స్వరం వినాలి. అది వాళ్ళకి వినబడుతుంది, నీకే వినబడాలి. ముంగమూరు దేవదాసయ్య గారు ఎడ్ల బండి మీద ప్రయాణం చేస్తూ వినాలి శ్రద్ధగా. పెద్ద అయిన 90 సంవత్సరాల వయసు వచ్చేసింది ముసలాయనకి. ఎద్దుల బండి మీద ప్రయాణం చేస్తూ ఉండేవారట ముంగమూరు దేవదాసయ్య గారు. ప్రయాణం చేస్తుంటే ఎవరితోటో మాట్లాడుకుంటాడట. ఈ ఎద్దులు నడిపాడు కదా, నడిపి అయినా వెనక్కి తిరిగి చూసేవాడట. ఎవరితో మాట్లాడితే ముసలోడు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసాడట. ఎవరు ఉండేవారు కదట. పిచ్చి పట్టిందేమో, వయసు అవుతుంది కదా ముసలోడు అనుకుంటారట. ప్రభుతో మాట్లాడేవాడు ఆయన, తెలుసా? ప్రభు తన దగ్గరికి వచ్చేవాడు. అందరికీ కనపడతాడేంటి ప్రభు? ఏంటి సోది మీటింగులు, సొలుగులు, అసూయలు, ద్వేషములు, వంకర మాటలు, అవతరులకి నష్టం చేయాలి, ఇలాంటి వంకర వాళ్ళకి దేవుడు కనబడతాడండి? ఎలా కనబడతాడు చెప్పండి యథార్థంగా? ఎవరికైనా ఎవరు బాగా చదివితే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, స్కూల్కి వెళ్ళిన వాడికి మంచి మార్కులు ఎలా వస్తాయి? అలాగా మోకాళ్ళు అరిగేటట్లు, కన్నులు క్షీణించేటట్లు, ఆరోగ్యము పాడైపోయేటట్లు కూడా ఈ లోకములకు పట్టించుకోకుండా దేవుని తట్టు తిరుగుతున్నటువంటి భక్తులకు దేవుడు కనబడడా? దేవుడు మాట్లాడ్డా? కాకినాడ పల్స్ హాస్పిటల్లో 2020 ఫిబ్రవరి 12వ తారీఖున నన్ను అడ్మిట్ చేశారు. 14వ తారీఖున 15వ తారీఖున ఏం జరిగిందో తెలుసా? ఇలా పెద్ద హాల్ ఉంది, ఐసీలో పెట్టారు నన్ను. స్పృహలేరు లేనట్టు నిస్సహాయ స్థితిలో ఉన్నాను కదా. అమ్మ ఏనాలే అల్లరి రక్తం ఎక్కిస్తున్నారు, వెంటిలేటర్ మీద ఉన్నాను, ఏంటి పడుకున్నాను. అలాగా కింద పడిపోతారేమో పేషెంట్లు ఐసీలో. మీరు ఎప్పుడైనా మీరు చూస్తే అవి పెడతారు పేషెంట్కి. చిన్నపిల్లలు పడకుండా సేఫ్టీ పెడతారు కదా, అలాగే ఐసీలో పేషెంట్కి అది స్ట్రెచర్స్ పెడతారు మాట, కింద పడిపోకుండా దొల్లిపోయి అవి పెట్టారు. అటు నేను దిగలేదు, నా వల్ల కాదు. నేను పేషెంట్గా ఉన్నాను, నేను కిందకి రావాలంటే ఎవరైనా వచ్చి అవి తీయాలి, అప్పుడు నేను కాలు కింద పెట్టాలి. దానితో నేను రావడానికి కూడా అవుతాను, ఎందుకంటే కదలేని స్థితిలో ఉన్నాను నేను. అప్పుడు నేను ఇట్లా పడుకున్నాను, ఎల్తరిగానే పడుకున్నాను, అటు ఇటు కదలడానికి కూడా అవకాశం లేదు బాడీ. వచ్చి ఒక ఆయన హైట్గా ఉన్నారు, తెల్లబట్టు డాక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. వచ్చి నన్ను ఇలా తట్టారనమాట. అలా కళ్ళు తెరిచాను. ఆ హాల్లో నువ్వు గడియారం ఉంది గోడకి, ఇలాగ చూస్తే 3 అయింది కరెక్ట్గా టైం. తెల్లజామున 3 అయింది. నన్ను లేపారు. డాక్టర్లు ఏమన్నా మళ్ళీ సూదులు ఎక్సలెన్స్ పెడతారేమో నాకని అలా ఉన్నాను, నేను సూదు గుచ్చుతారేమో మళ్ళీ అని చెప్పేసి. అప్పుడు ఆయన ఏమాట తెలుసా? నీ బలహీనత అందరికి చూపించని నేర్చావు కదా, బాధపడ్డానన్నా. ఎందుకో తెలుసా? రేపు నీ బలాన్ని వాళ్ళందరూ చూడబోతున్నారు అన్నాడు. హల్లెలూయా. వచ్చింది ఎవరు? యేసయ్య వచ్చాడు నా దగ్గరికి. హైదరాబాద్లో ఒకసారి వచ్చాడు. నేను అన్నిటిగా ఉన్నప్పుడు 2001 నాకు ఆపరేషన్ అయినప్పుడు. అప్పుడు నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు అనుకున్నాను. నేను ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఎవరో ఆయనకి తెలుసు.
అప్పుడు వచ్చిన యేసయ్య మళ్ళా 2020లో ట్రాన్స్ హాస్పిటల్, 2001లో ఒకసారి దేవుడు నా దగ్గరికి వచ్చాడు. హాస్పిటల్ పడిపోయినప్పుడు ఎత్తుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు. మళ్ళా 2020లో 19 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు వచ్చాడు. మళ్ళా మొన్న 20 కదండి, 19 సంవత్సరాలు వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. అంతేకాదు హైదరాబాద్ రూమ్లోనికి దేవుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఈ చిన్న వరుస ఇదే రూమ్లో ఎన్నోసార్లు దేవుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. యానంలో కూడా ఎన్నోసార్లు నా రూమ్లోకి వచ్చి మాట్లాడాడు. పెదవలసలో ఉండడానికి ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతున్న వల్ల ఈ మొండితనం, ఈ ధైర్యము, ఈ రోషము, ఈ పౌరుషము, ఈ ఆశ, ఈ భారం అంతే. లేకపోతే మనుషులు నన్ను ఎప్పుడో నీరు కార్చేశారు, ఎప్పుడో ఇప్పుడేంటి కేర్కాతో దుకాణం బంద్ అన్నట్లుగా అన్నీ మూసుకొని ఇంకా సమాధిలో ఎదురు చూడడం అన్నట్లుగా ఉండేది పరిస్థితి. హల్లెలూయా. కనుక దేవుడు మన చుట్టూ చూస్తున్నాడంటే ఈ గుంపులో కలిసిపోతావా నువ్వు? వాళ్ళతో కలిసిపోతావా? వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని చేసుకుని సంపాదన కొరకు పరిగెడతారు. దేవుని భయం లేదు. అయ్యో నేను నా బతికేదను బతుకుతున్నాను, దేవుని సమయం వచ్చింది, ఈ సన్నిధిలో కాసేపు గడపాలి, దేవుని దగ్గర నేను ఉండాలనే మనసు లేదు. ఆ సమయాన్ని కూడా దుర్వినియోగం చేసుకోవడం ఇంక బతుకంత. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఇస్తారక్క, ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆ స్త్రీ ఏం చేసి తెలుసా? ఊదా రంగు పొడిని అమ్ముకునేది అన్నమాట. ఈ ఉంగరాలకి పొడులు పెడతారు కదా, ఇటువంటి రంగురాళ్ళు అమ్ముకుంటారు కదా, అటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి, వ్యాపారస్తులు అన్నమాట ఒక ఆమె. ఆ వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపేది. ఒక రోజు భక్తుడు వచ్చి వాకింగ్ చెప్తున్నాడు అనమాట ఆ స్థలంలో. వ్యాపారం చేసుకుంటే ఆ మాటలేనది. హల్లెలూయా. ఆమె ఎవరు? లూదియా. వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తురాలు తను. కానీ భక్తుడు, దేవుని యొక్క సేవకుడు పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం అంట ఆ హృదయం తాకిందంట, హృదయం తెరవబడిందంట. అప్పుడు ఆమె స్వార్థకురాలు అయిపోయింది. హల్లెలూయా. లూదియా హృదయం తెరిచాడు దేవుడు. ఈ రోజు దేవుడే నీ దగ్గరకు వస్తుంటే, దేవుడే నీతో మాట్లాడుతుంటే, నేను ఆశీర్వదించాలని, నీ కష్టాన్ని తీర్చాలని, నిన్ను దీవించాలని దేవుడు వస్తుంటే కఠినపరుచుకుంటున్నారు దేవుని పిల్లలు. ఈ రోజు రేపు పొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత నన్ను అలాగే దుఃఖులు చేసే ప్రభు అంటే తోడు తీసేస్తాను అంటాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అలా ఉంచాను, నిన్ను ఎవరు చెప్పారు నీకు? ఎన్నిసార్లు నీ స్థితి నుండి విడిపించడానికి నేను వస్తే నువ్వేం చేసావు? నాకు చోటిచ్చావు. నువ్వు సరుక్కోవడం మొదలు పెట్టావు, నువ్వు ఏడ్చడం మొదలు పెట్టావు, ఇంకొకరి మీద అసూయ పడటం మొదలు పెట్టావు, నిందలు వేయడం మొదలు పెట్టావు. కనుక ఎన్నో మార్లు నేను నీ దగ్గరకు వస్తే నీవంతట నీవే నీ కఠిన హృదయంతో నాకు అవకాశం పని చేసామని చెప్తాను కదా. ఏ వ్యక్తి అక్కడ చెప్పలేడు, నన్ను ఎందుకు చేసావు ఇక్కడ, ఈ బాధలో నన్ను ఎందుకు చేసావు అప్పుడు చెప్పలేరు అక్కడ వేసే దగ్గర. హల్లెలూయా. విడనాడు వాడు కాడు యేసుదేవుడు. హల్లెలూయా. కనుక వదిలేసేవాడు కాదు. అందుకే అన్నాడు, తల్లి మరిచిన తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడపైన చెప్తే ఆయన వదిలేసేపోతాను. మరి ఏం చెప్తాను చెప్పండి? ఆయన ఏమో ఎడవనని చెప్పాడు, మరి నేను నిన్ను విడవనని అంత నమ్మకంగా చెప్పిన దేవుడి ధైర్యాలు ఎలా ఉండాలి? నా జీవితంలో చాలా మంది నీకోసం ప్రాణం ఇస్తానని చెప్పారు. చాలా మంది చెప్పారు, స్త్రీలు చెప్పారు, పురుషులు చెప్పారు, కూడా మంది చెప్పారు. వీళ్ళందరూ మోసం చేశారు, నన్ను ఘోరంగా మోసం చేశారు. మోసం అంటే ఏం చేశారు? పాస్టర్ గారు ఆస్తి ఎత్తుకెళ్ళిపోయారంటే ఆస్తి ఎత్తుకెళ్ళిపోలేదు, నా ఆశయానికి అడ్డు తగిలారు. దేవుడు నన్ను నమ్మి నాకు అప్పగించినటువంటి పని నేను చేస్తుంటే, ఆ పని చేస్తుండే ఆ పని కొరకు అసూయ పడ్డారు, ద్వేషించారు, ఆ పనిని పాడి చేయడం కొరకు గుమ్ముగూడారు మాట. ఇది మోసం కాదా? ఇది ద్రోహం కాదా? ఇది కుట్ర కాదా? అలాగే నేను ఒకటి చెప్తున్నాను, మనుషులకి సాతాను శక్తులకు నన్ను చంపేసే వరకు పని ఆగదు. నేను చేస్తున్నటువంటి పని నిందలేస్తే ఆగిపోతేమో అని కొందరు, వీడి దగ్గర ఉన్న కొందరిని ఈ చెడగొట్టేస్తే ఆగిపోతేమని కొందరు, వీడి పనికి ఎవరు ఉపయోగపడకుండా చేస్తే ఆగిపోతాయని మరికొందరు. ఇట్లా ఎవరి తెలివితో ఎవరి జ్ఞానంతో వాళ్ళు గుమ్ముగుడి రకరకాలు చేశారు నా పట్ల. అలాగేమో పని ఆగదేమి అసలు, అదంతా భ్రమమాట. నేను అనేటువంటిది లేకపోతే అప్పుడు నాకు అప్పగించిన పని ఆగుతుంది. హల్లెలూయా. కాబట్టి తెలివైన వాళ్ళు,
సాతాను గోడు కానీ, సాతాను శక్తులు కానీ, సువార్త వ్యతిరేకత మతోన్మాదులు కానీ, దేవుని సత్యానికి ఆటంకమైనటువంటి నామకార్థ వేషధారులైనటువంటి క్రైస్తవులు కానీ, జోసఫ్ ఓడిపోవాలి, జోసఫ్ దేవుడు అప్పగించిన పని పాడు చేయాలి అంటే జోసఫ్ దగ్గర ఉన్న వ్యక్తులను చెడగొట్టినందువల్ల, జోసఫ్కి ఎవరిని సహకరించకుండా చేయడం వల్ల, జోసఫ్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసేది వల్ల పని అయితే ఆగదది, అసలు సాధ్యము కాదది, ఎవరి వల్ల కాదన్నమాట. జోసఫ్ని చంపేస్తే మాత్రమే అవుతుందట. అది దానికి సిద్ధమైతే నేను ఎప్పుడో సిద్ధమైపోయానండి. నా ఆశయమని చెప్పనా, దేవుని చిత్తము దేవుని పని చేయలేనప్పుడు ఎందుకు నాకు ఈ ప్రాణం వేస్ట్? నాకు వద్దు, ఇంకా అవసరం లేదు నాకు. ఎవరి కోసం నేను బ్రతకాలనుకోవట్లే. నా కొరకు రక్తము కాచి, నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు 3వ దినాన్ని తిరిగి లేచిన యేసయ్య కొరకే నేను బ్రతుకుతున్నాను. ఎవరి కొరకు నేను బ్రతకాలనుకోవట్లేదు, బ్రతకను కూడా. హల్లెలూయా. కనుక ఒకటే చెప్తాను నేను అందరికీ, నా పని ఆప్ చేయాలి, నా పని పాడు చేయాలి అంటే సాధ్యము కాదు ఎవరికి కూడా. ఎప్పటికీ సాతాను శక్తులన్నీ కోటాను కోట్న సాతాను శక్తులన్నీ కూడా నా కళ్ళ ముందు, నా కంటికి కనబడినా సరే వాళ్ళని దాటుకుని నేను అదే దారిలో ప్రయాణం చేసేస్తాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17 వచనం త్వరగా చదవండి, ముగిస్తాను. 4:17 2వ తిమోతి. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనక నేను సింహము నోటి నుండి తప్పించబడుతుంది. ఫుట్ నోట్ లో చూడండి ఒకసారి, మూల భాషలో నా పక్షమున ఉండి. హల్లెలూయా. అపోస్తులైన పౌలు సాక్ష్యం ఇది. ఏమంటున్నాడు? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి, దట్స్ మీన్ నా పక్షముగా ఉండి. హల్లెలూయా. ఏం చేశాడట? నన్ను బలపరిచెను గనక నేను సింహము నోటి నుండి తప్పించబడుతుంది. మీకు విచిత్రమైన సంగతి చెప్తున్నాను, మీరు ఏదో అనుకుంటారు. చాలా మంది నేను చచ్చిపోవాలని కోరుకున్నారు, కొంతమంది నన్ను చంపాలని కోరుకున్నారు, చచ్చిపోతే బాగుండని కోరుకున్నారు కొంతమంది ఉన్నారు. నా పక్కనే ఈయన ఎలాగైనా చంపేయాలనుకున్నారు కొంతమంది. హల్లెలూయా. ఈ పని ఎలాగైనా పాడు చేయాలి, ఈ పని పాడాలంటే చంపడానికి ట్రై చేశారు, అవ్వలేదు. చచ్చిపోవాలని కోరుకున్నారు, అవ్వలేదు. పని పాడు చేయాలనుకున్నారు. ఇక్కడ ఆలోచించారు, పని పాడవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, వీడికి ఎవరు సహకారిగా ఉన్నారు, వీరికి ఎవరు నమ్మకమైన బంటులు ఉన్నారు చూశారు. అలాగే పొలలెడితే ఈ పని ఆగిపోతుంది కదని ఆ విధంగా పొలలెట్టారని ఆగిపోయారు. అయినా ఆగలేదు పని. తెలుసా ఎందుకో తెలుసా? నా పక్షాన్ని అన్నవారు ఎవరు లేరు, నేను అమ్మని ఉంటారేమో అనుకున్నాను, ఉండలేదు. కానీ అపోస్తులైన పౌలు పక్కన ఏ దేవుడైతే ఉండి బలపరిచాడో ఖచ్చితంగా 100% జోసఫ్ పక్కన ఆ పౌలు దేవుడే ఉండి నన్ను బలపరిచాడు. నన్ను బలపరచువానేందే నేను సమస్తము చేయగలుచున్న 4:14 తెలిపి. హల్లెలూయా. గలతీ, నన్ను బలపరచువానే సమస్తము చేయుచున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పక్షంగా లేకపోతే మనుషులు ఎవరో పక్షంగా ఉన్నంత మాత్రం అయిపోతుందంటే అవ్వదు. డమ్మీ క్యాండిడేట్లు, వేషధారులు, మోసగారులు, దేవుని కొరకు రోషం లేని వాళ్ళు, దేవుని కొరకు మంట బారు తెగింపు లేని వాళ్ళు 100 మంది ఉండిపోయింది. ఈరోజు బస్సులో వస్తున్నప్పుడు వైజాగ్ నుంచి దేవుడితో మాట్లాడుతూ వస్తున్నమాట. నేను దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాను. అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాను. మాదిరి లేని 100 మంది పందులు గుంపులాగా ఎంతమంది నా ముందున్నా నాకు వద్దు ప్రభువా. మాదిరి లేనటువంటి వాళ్ళు వద్దు నా దగ్గర. మాదిరి కలిగినటువంటి కొంతమంది చాలు ముఖ్యం. అంటే మాదిరి లేనప్పుడు ఎందుకు? ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటి? మాదిరి లేదు, ఏ విషయంలో మాదిరి లేదు, ప్రేమలో మాదిరి లేదు, క్షమాపణలో మాదిరి లేదు, ప్రేమించట్లో మాదిరి లేదు, దేవుని కొరకు భారం వైట్లో నిందల వైట్లో భారం లేదు, మాదిరి లేదు. ఎందుకు? దండక మాట.
కనుక ఏంటి అసలు అర్థం కావట్లేదు. చంపాలనుకున్నాం చావలేదు, చచ్చిపోతాడు అనుకున్నాడు చావలేదు. వీడి దగ్గర ఉన్నటువంటి సహకారులందరినీ వీడికి వ్యతిరేకంగా చేశాము, అయినా పని ఆపకుండా ఇంకా వెళ్తున్నాడు అని అన్ని రకాలుగా సాతానుడు ఒక్కొక్కరిని పావులాగా వాడుకుంటూ నా మీద వేస్తూనే ఉన్నాడు. అది చెప్తాను, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి కానీ నా ఎగ్జామ్స్ మాత్రం లేదు. నా కొడుకు కూడా ఎగ్జామ్స్ రాసేదాన్ని తరలేడాడు, కానీ నా ఎగ్జామ్స్ మాత్రం రాస్తూనే ఉన్నాను. అలాగే పెన్నులో ఇంక్ అవ్వలేదు, చేతులకు నొప్పి లేదు, పేపర్లో కూడా అయిపోలేదు, రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు వరకు అంటే నా పోకడ వరకు, ప్రభువు రాకడ వరకు. హల్లెలూయా. మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, నీ పోలికగా మార్చు దేవా, నీ సారేపై ఉంచు దేవా, నీ పోలికగా మార్చు దేవా, నీ సారేపై ఉంచు దేవా. నశించి వారికి వెర్రివాణిగా, రక్షింపబడే వారికి సువాసనగా, నశించే వారికి వెర్రివాణిగా, రక్షింపబడే వారికి సువాసనగా. క్రీస్తు ప్రేమనే కలిగి ఉండాలని, క్రీస్తు ప్రేమనే కలిగి ఉండాలని, మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. చి అన్న పో అన్న కృంగిపోకుండా, సిలువను మోస్తూ గమ్యము చేరేదా. చి అన్న పో అన్న కృంగిపోకుండా, సిలువను మోస్తూ గమ్యము చేరేదా. క్రీస్తులాగా మారాలని, క్రీస్తులాగా మారాలని, మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు, పడే వరకు, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. ప్రకటించే పత్రికగా నేనుండాలని, ప్రేమ ఫలాలు నాలుండాలని, ప్రకటించే పత్రికగా నేనుండాలని, ప్రేమ ఫలాలు నాలో ఉండాలని, క్రీస్తు మహిమలో చేరాలని, క్రీస్తు మహిమలో చేరాలని, మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, మట్టిలో పెట్టే వరకు, పైకెత్తబడే వరకు, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా, నీ పోలికగా మార్చుము దేవా, నీ సారేపై ఉంచుము దేవా. ఇంకా దేవుడు ఇంత విలువైనటువంటి
మధురమైనటువంటి పాటలు మరి రాయడానికి నాకు ఆ పరీక్షలు రాయడానికి అవకాశం వచ్చాడు. ఈ పాటలు వచ్చాయి. హల్లెలూయా. పరీక్షలు రాయకపోతే ఎలా వస్తాయి? పరీక్షలు రాస్తే మార్కులు ఎన్ని వచ్చి వస్తాయి. హల్లెలూయా. కనుక జీవితంలో క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమను ఎలా ప్రేమిస్తున్నాం, క్రీస్తు కొరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారిని పరీక్షలు రాయాలన్నమాట. కాబట్టి కొంతమంది పరీక్షలకు ఇంట్లో తిట్టేస్తారు. ఎలాగప్పుడు పరీక్షలు రాయకపోతే మాస్టర్ తిడతారు, వెళ్ళకపోతే ఇంట్లో తిడతారు. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? అమ్మో కడుపునే పోతుంది అని ఎగ్జామ్ ఎగ్గొట్టడానికి నొప్పి తెచ్చుకుంటారు. గుర్తుదే దొంగెత్తు. 3 మంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఒక దెబ్బకి 2 పెట్ల. అప్పుడు స్వయంగా వీళ్ళ అమ్మా నాన్న మా ఇంట్లో పిల్లడికి బాగాలేదు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, కాబట్టి ఎగ్జామ్ రాదు. ఒకటి అయిపోయింది. రెండోది అది ఏం చేస్తారు? సరే మరి అయితే సూపర్ సూపర్ మంచిగా ఎగ్గొట్టేసేవాడు. మరి మార్కులు ఏమవుతే నీ ముఖం ఎగ్గొడితేనే నువ్వేదో దొంగెత్తేసేసి వాళ్ళని నమ్మించి వీళ్ళు నమ్మించావు. ఎవరికి నష్టం? అందరూ ఇంకో క్లాస్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు అక్కడే ఉంటావు. ఈ క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ పరీక్షలు రాయలేనోడు మహిమలో ఎలా చేరతాడు? దేవుడి దగ్గర బహుమానం ఎలా పొందుతాడు? కాబట్టి వేషధారులైనటువంటి గుంపులు మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే, ఆ గుంపులో నువ్వు కూడా ఒక గుంపులో గోయిందలా బ్రతికేస్తావా? నేను ఇలా బ్రతకలేను, నా వల్ల కాదు ప్రభు. అదే నేను దేవుడి దగ్గర నేను చచ్చిపోతేనే కానీ ఇలాంటి మోసగాలతో, వేషధారులతో నేను కలిసిపోయి నేను బ్రతక నా వల్ల కాదు. గంటల తరబడి ఏడ్చాను యానంలో, ఆ రూమ్లో గంటలు కాదు రోజులు ఏడ్చాను. ఒక నీళ్లు తాగి చెప్పన మీకు ఈ చేతులు ఇలా కడుపులో పెట్టుకుంటే ఆకలేస్తుంది ప్రభా, చచ్చిపోతా తినకపోతే, మరి చచ్చిపోతే తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేసేది. ఆకలేస్తుంది వాళ్ళకి కావట్లేదు, నేను వచ్చేసేది ఇలా పెట్టుకుంటే ఆ చాప మీద ఇలా దొల్లేవాడిని నేను ఆకలి కోసం. వండుకోవడానికి ఏమీ లేదు, జేబులో డబ్బులు లేవు. ఆ నీళ్ళే తెచ్చుకుని బెందు ఉండదు, ఒక బెందు స్టీల్ ఉంది, అయ్యే తెచ్చుకుని తాగుతున్నాను. అలాగే ఎన్నోసార్లు, చాలాసార్లు అలాగా బాధపడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో వచ్చేవారు రూమ్లోకి. కలితారు నా ప్రార్థనలోనూ ఎవరు వచ్చినా, ఎవరు వస్తుందో తెలుసు కదా, డోర్ ఎట్టుకునేవాడు కదా, టైట్గా పక్కేస్తే తోసుకుని వచ్చేవారు. అప్పుడు చూసి కళ్ళు తెరిచిన తర్వాత మినపరట్టు, మంచి చట్నీతో మినపరట్టు కనబడి, కొన్నిసార్లు పులిహార, కొన్నిసార్లు బిర్యానీ, కొన్నిసార్లు టిఫిన్, రకరకాలుగా రూమ్లో దేవానికి స్తోత్రాన్ని వెళ్ళి మొహం కడుక్కొని, కాల్చులు కట్టుకుని తినేసి, ఎవరు తెచ్చారంటే ఇది ఫోన్ చేయలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. లాస్ట్గా ప్రార్థనలో ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయలేదు ఎందుకులే, మళ్ళీ తింటారులే అని ఆ పొద్దుట వచ్చేది ఫోన్ మాట. అలాగే ఎన్నోసార్లు బాలాజీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు అండి, తెలుసు కదా, ప్రార్థన చేసా, కొడుకు కరెంట్ షాక్ కొట్టి కాలు చేయి తీసేశారు. వచ్చాడు తీసుకెళ్ళారు కదా, నైట్ వైజాగ్ వెళ్ళారు. మళ్ళీ పెద్ద కొడుకు బాగాలేదు, మళ్ళీ కాలు. లాస్ట్లో చిన్న కొడుకు కాలు చేయి తీసేశారు. పాపం ఆమెకి బాగోలేదు, అలా ఆయనకి బాగోదు అండి. ఇంకో రెండో కొడుకు షాప్ నడిపిస్తూ ఈలో రెంట కట్టుకుంటూ బతుకుతున్నారు. ఎన్నోసార్లు నా పరిచర్య బాగోలు, నేను బాగోలని కన్నీరు కార్చింది, సహకరించకుండా బయట ఉంది. హల్లెలూయా. చెప్తున్నాను, ఎంతో మంది నా ఆకలి తీర్చారండి, నా కష్టార్జితంతో నేను బ్రతకలేదు. ఎంతో మంది నా కడుపు నింపారు, ఎంతో మంది నా కన్నీరు తుడిచారు. హల్లెలూయా. కనుక ఆకలి తీరిందానో లేకపోతే జేబు నిండిందానో నేను ఆనందించాను, కానీ దేవుని పని జరగకపోతే నాకు ఆనందం ఉండదు. దేవుని పని పాడైతే ఇంకొకటే వెరీ సింపుల్ మాట, నేను చచ్చిపోవడమే. అదే నా లక్ష్యం, నా సమర్పణ ఏంటంటే రోజు ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ని అధ్యయనం చదువుకుంటాను. ఇది కాదు నా సమర్పణ. దేవుని పనిలో నేను లేనప్పుడు, దేవుని పని నేను నా ద్వారా జరగలేనప్పుడు ఈ భూమి మీద నేను ఉండొద్దు. నేను చనిపోయిన దగ్గరకు వచ్చాను. ఇది నా తీర్మానం మాట దేవుని సన్నిధిలో. అందుకని సంవత్సరంలో బైబిల్ ఎన్నిసార్లు చదువుతాను, తప్పేం లేదు. అయ్యి ఆ తీర్మానాలు కూడా చేసుకోను చిన్నప్పటి నుంచి. 100 అధ్యాయాలు చదివేవాడిని ఒక రోజుకి. హల్లెలూయా. 2 రోజులు సగం బైబిల్ చదివేసాను నేను. 2 రోజులకి సగం బైబిల్ చదివేసాను నేను మొత్తానికి. ఇంకో 3 రోజులు కానీ బైబిల్ చదివితే మొత్తం ప్రపంచంలో ఎవడు చదవలేని అందుగా ఉన్నాను.
హల్లెలూయా. కనుక ఆ రికార్డ్ నాకెందుకులే, ఏసై పాదాలు దొరికే రికార్డ్ నాకు కావాలనుకున్నాను. కాబట్టి అంత సాహసం నేను చేయను బాబు అనుకున్నాను. ఏది మన తీర్మానం, ఏది మన సమర్పణ ఏంటి? నేను ఎందుకు చెప్తున్నాను ఈ సంగతులు అంటే, మూలవాక్యం చదవండి ఈసారి మీకు. నీవు సింహములను నాగుపాములను హల్లెలూయా. నేను చెప్తున్నాను, లేఖనమే ఇలా సాక్ష్యం ఇస్తుంది. సింహములను నాగపాములు త్రొక్కేదవు, కొదమ సింహమును భుజంగములను అనగదొక్కేదవు అనే లేఖనం బాగా సెలవిచ్చింది. నేనన్నాను, అసలు నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలేనప్పుడు నువ్వేం తొక్కుతావు? ఒక బొద్దింకో, ఒక బల్లో, ఒక తొండో, ఒక తేరో వచ్చిందంటే ఇంకా కేకర బేకరే. ఇంకా కొన్ని వస్తువులు ఇలువని పగలగొట్టుకుంటూ పోతావు. అక్కడ బాలింద్రాలు ఉందో, ఆపరేషన్ చేసిన మనుషులు ఉందో చూడ తోసుకుని వెళ్ళిపోతావు. ఎన్నో నష్టాలు జరుగుతాయి చిన్న చిన్న పురుగులకి. అది ఎలా చిన్న పురుగు తేలి సింహం వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్దా సింహం? పాము అంటే వెళ్ళిపోతుందా పాము? వెళ్ళిపోదు. కాబట్టి దాన్ని ఏమన్నాడు యేసయ్య? తొక్కాలంట. తొక్కాలంటే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసి పేషెంట్ తీసుకొచ్చాం ఇంటికి. బాగున్నట్టు తొక్కమ్మ కొంచెం బాగుందంటే తొక్కుతుందా దాని మొఖానికి? పేషెంట్ని ఏం తొక్కుతుంది? పావును శుభ్రంగా ఎన్నిసార్లు కొట్టినా సరే అది తోక ఎల్లా కదుపుతుంటుంది. మళ్ళా చచ్చిపోయి చంపేసినా సరే ఆ తోక ఎల్లా కలుపుతుంది. చచ్చిపోయి బతుకుంది కానీ మళ్ళీ 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 పడతామంట. కర్రతో దెబ్బలు పడితేనే తోక కదుపుతూ ఉంటుంది అది. అటువంటిది హాస్పిటల్ డిశ్చార్జ్ చేసిన పేషెంట్తో పాము తొక్కమంటే తొక్కితే పాము చచ్చిపోతుందా? హాస్పిటల్లో అప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్ కాలు క్రింద నుంచి చచ్చిపోయిన పాము అని టీవీలో నోట్స్ చూపెడతాడా? ఇస్తారాక చూపెడతారా? ఇస్తే మా జగన్ కాలనీలో నుంచి శ్రీనివాసులు ప్రార్థనకు వస్తుంటే ఆ కాళ్ళ మధ్యలో ఇరికిపోయి చచ్చిపోయిన పాము అని ఎవరైనా శ్రీనివాసులు చెప్పుకుంటారా? పాము కాళ్ళ మధ్యలోకి వచ్చి అది చచ్చిపోవడం కాదు, పాము నీకు అప్పుడు దూరంలో కనపడితే నువ్వు చచ్చిపోతావు. మన జొన్నడ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఏమండి పెద్ద పాము కొండ చెల్లి, మరి నైట్ కదా నాకు అంత కనపడలేదు, జరిపోతూ కొండ చెల్లిపో తెలియదు. మరి మొత్తం ఆ చివరిని ఈ చివరి వరకు పెద్ద పాము, ఇంకేమీ లేదు. వెళ్ళి దాని మీద అడుగులు కౌగిలించుకోలే, ఇంకెళ్ళి ఇంకా ఏమి చేయలేని పరిస్థితి మాట. దేవుడు తప్పించాడు క్షణంలో మాట. లేకపోతే వెళ్ళి దాన్ని పరుపులాగా తీసుకుని పడుకుంది, దాని మీద వెళ్ళలేను. హల్లెలూయా. అదేమో నన్ను కౌగిలించుకుని జోకొడుతూ మాట్లాడాను, దాని మీద పడతాను, ఏమి నా భాగ్యం అని. హల్లెలూయా. త్రొక్కాలంట. కనుక ఇంతసేపు మెసేజ్ చెప్పాను, మొన్న మూలవాక్యం నర్సపూర్లో చెప్పాను అంట. విన్నారా ఈ సంగతులు? అన్న అక్కడ విన్నారా? హల్లెలూయా. ఏమి చెప్పలేదు, చెప్పింది చెప్పను. హల్లెలూయా. ఎందుకంటే చెప్పవలసిన సంగతులు ఎన్నో దేవుడు పెట్టాడు. 4 రకాలు ఉన్నాయి. హల్లెలూయా. సింహములను, నాగుపాములను, ప్రథమ సింహములను, భుజంగములను, 4 కేటగిరీ కలిగినటువంటి దాంట్లని నువ్వు త్రొక్కాలని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నమ్మలేనటువంటి వాడు ఎట్లాగా చేయగలుగుతాడు పని? దేవుని మీద గౌరవం లేనివాడు, దేవుని మీద ప్రేమ లేనివాడు, దేవుని కొరకు భారము ఆశ లేనివాడు ఏం చేయగలుగుతాడు? లేఖనాల్లో శక్తి ఎలా వస్తుంది? నేను చెప్తున్నాను, దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తే, దేవుడిని నువ్వు ఎంత నమ్మితే అంత శక్తి నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీలోకి వస్తుంది. ఇది నేను అనుభవించాను అనమాట. అందుకే బైబిల్ చదవలేకుండా ఉండలేకపోయేవాడు కాబట్టి 20 సార్లు చదవగలిగాను ఇంత భయంకరమైన స్థితుల్లో. హల్లెలూయా. దేవుణ్ణి అధికముగా నువ్వు ప్రేమించి గౌరవించి లోబడితే నువ్వు బైబిల్ గ్రంథం చదవనుకో, ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నమాట. అప్పుడు నీకు అడ్డుగా ఆటంకం ఉన్న వాటిని నువ్వు తొక్కగలుగుతావు అన్నమాట. నీ ప్రతాపం దేని మీద చూపెడతావు అంటే పేరు మీద చూపెడతావు. నువ్వు స్త్రీ అయితే నీ ప్రతాపం దేని మీద చూపెడతావు అంటే మొగుడి మీద చూపెడతావు. హల్లెలూయా. నీ ప్రతాపం అత్త మీద చూపెడతావు. ఈ ప్రతాపాల మాట. హల్లెలూయా. దేవుడేమో ఇంత బలమైనటువంటి క్రూర జంతువుని పేర్లు చెప్తున్నాడు. సింహములను, నాగుపాములను, భుజంగములను, కొదమ సింహములను నువ్వు అనగా త్రొక్కాలి అని. ఇవన్నీ బలమైనటువంటివి దేవుడు పెట్టాడు నీ ముందు. పేను తొక్కడం ఏంటి? చీమ ఉంది, ఏ చీమలు వస్తున్నాయి శుభ్రంగా. నేనే పోలీసార్లు చీమను అభిషేకించాను, దోమలు కొట్టేవాడు కాదు. ఇస్తారక్క చీమను అభిషేకించచ్చు కదా. పేరుని కుక్కి చంపేయచ్చు, అలాగే పావును కుక్కి చంపేత పెట్టి
చంపలేం కదా పావుని. సంసోన్ ఏం చేయాలి తెలుసా? మేక పిల్లని చీల్చినట్టు చీల్చి పడేసాడు. దేన్ని? సింహాన్ని. అలాంటి సింపుల్ చంపేశాడు సంసోన్. గాడిద ఉంది కదా, గాడిద చచ్చిపోయింది. గాడిద అప్పుడే చచ్చిపోయింది. అది దాని దవడ ఎముక, పచ్చి దవడ. ఆ ఎముక గాడిద ఎముక తీసి ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందా గాడిద దవడ ఎముక? మోర ఉంటుందా? గాడిద మా గాడిద వెళ్ళదు ఎప్పుడు గాడిద. దానికి ఎంత ఉంటుంది, అంత ఉంటదే, జాన్ ఉంటదేమో. ఆ దవడ ఎముక తీసి ఎంతమంది చెప్పాడు? 1000 మందిని చంపేశాడు ఫిలిష్తీయుల సంశయం. దేవుడు ఇంత బలమైనటువంటి క్రూర జంతువులను పెట్టి నిన్ను నన్ను ఏమంటున్నాడు? నువ్వు త్రొక్కాలి అంటున్నాడు. ఒకవేళ నువ్వు త్రొక్కకపోతే ఏమవునట్టు, నువ్వు త్రొక్కితే ఏమవునట్టు ఆలోచించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని అడుగు పెడితే 12 గంటలకు ముగించబడుతుంది మాట, కొద్ది కొద్దిగా ధ్యానం చేస్తే. హల్లెలూయా. అది ఫేస్బుక్లో అప్లోడ్ అవుతున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ గంట వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి టూకీగానే ముగించేస్తాను నేను. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి కంటిన్యూ చేసుకోవచ్చు. త్రొక్కాలి అంటే శక్తి కావాలి, బలము కావాలి మనకి. అంటే ఒక మాట చెప్తున్నాను, సింహములు ఈ పాములు అనేవి తొక్కగలిగినవి. తొక్కితే అవుతాయా? అట్లా తొక్కుతారు ఎవరని? నువ్వు చీమను తొక్కవాలను అంటే చీమను పెట్టాలంటే వచ్చిన చీమని తొక్కబట్టి వెళ్ళిపోవచ్చు, అవునా లేదా? దోమను కొట్టవలను అని కొట్టుకోవచ్చు. ఒక మాట, దేనినే తొక్కలేము మనం. తొక్కుతామా? తీరు వెళ్ళిపోతుంది, దాన్ని ఇలా తొక్కేద్దామా? వేసి తొక్కుతామా? మరి తేనె చిన్న మేళను పాకేటువంటి ఆ పురుగునే తొక్కలేము. మరి సింహాన్ని ఎలా తొక్కుతావు నువ్వు? దేవుడు ఎలా చెప్తున్నాడు ఇంత పెద్ద జంతువులు తీసుకొచ్చి తొక్కమని? అంటే ఇందాక పౌలు చెప్పినట్లుగా 2 తిమోతి 4:17లో దేవుడు తన ద్వారా అన్యజనులకు ప్రకటింపబడవలసిన స్వార్థ పరిపూర్ణముగా ప్రజలు వినడానికి పౌలుని బలపరిచాడంట. పౌలు పక్షంగానే ఉండి బలపరిచి ఏం చేశాడంటే తన పక్షంగా ఉండి సింహము నోటి నుండి తప్పించాడట. ఈరోజు అనేకమైనటువంటి సింహాల నోటి నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఈ సింహం ఎవరంటే సాతాను, అపవాది సింహం. ఈ సింహం ఎవరంటే సాతాను యొక్క కీలు బొమ్మలు మాట, అనుచరుడు మాట, వేషధారులైన నామకాంతులైనటువంటి క్రైస్తవులు ఈ సాతాను యొక్క పనివారుగా బ్రతుకుతూ ఉన్నారు. వీరందరూ కూడా దేవుడి పనిని పాడు చేసేటువంటి వారట. ఈ సింహము నోటు నుండి పౌలుని దేవుడు తప్పించాడట. హల్లెలూయా. కనుక 1 పేతురు 5:8లో చూడండి వాక్యాన్ని, త్వరగా మనం ముగించుకుందాం. మీ విరోధైన అపవాది అంట గర్జించు సింహం వలె. అంటే సింహం కాదు, వాడు సింహం లాగా ఉన్నాడు అన్నమాట. సింహం వలె. సింహం ఎలాగా అడవులు ఆకలి కొరకు తిరుగుతుందో దేవుని దొరుకుతుందని సింహం వలె అంటే తిరుగుతూ ఉన్నాడట. ఈడు ఊరిలో ఈడు వలలో కొంతమంది చిక్కుకుంటున్నారు అన్నమాట. దేవుని పనిని పాడు చేయడానికి, సంఘాలను కూర్చడానికి సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరు దొరుకుతారని? ఎవరు దొరుకుతారు? ఎవరు దొరుకుతారు సాతానుడికి? దేవునికి చోటు ఇవ్వలేని వారు దొరుకుతారు. దేవునికి లోబడని వారు దొరుకుతారు. దేవుడు అంటే భయము లేని వారు దొరుకుతారు. భక్తిహీనులు దొరుకుతారు. మరి ఆడవల్లే కదా దేవుని పని పాడవుతా, ఆడవల్లే కదా దైవజనులు కన్నీరు కార్చుకుంటా దేవుని పని ఆటంకపరచబడిపోతా. కనుక పౌలు కాలంలో ఇలాగా సింహాల నోటి నుండి తప్పించాడు. రియల్ సింహము కాదు, ఈ సాతానుడు సాతాను యొక్క అనుచరుల నోటి నుండి తప్పించాడట. హల్లెలూయా. కనుక ఈ రోజు సాతానుడు సాతాను అనుచరులను సింహముతో దేవుడు పోలిస్తున్నాడు. అది బలమైనటువంటి జంతువు అని. కానీ బలమైనటువంటి జంతువుని నువ్వేం చేయాలంట? త్రొక్కాలి అంట. కనుక దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎలా త్రొక్కుతావంటే
దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ నమ్మకం నీకు అధికారాన్ని ఇస్తుంది, నీకు శక్తిని ఇస్తుంది. రోమా 16:20 ప్రకారముగా శత్రు బలం అంతటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడట. అధికారం అది మన నరసపూర్లో చెప్తే రమ్య మొత్తం నవ్వలేక నవ్వు ఆగిపోయింది. అదే ఎందుకు నవ్వుందో ఇప్పుడు ఇస్తారని కూడా నవ్వుతో చెప్తే దేవుడు అధికారం ఇచ్చాడట. ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలుసా? తాను గుడ్డోడుతున్న దగ్గర ఒక పక్కగా ఉన్నవాడిని పెట్టాం. ఎవరిని? ఆడికి ఒక కాకి ప్యాంట్ వేసి కాకి షర్ట్ వేసి పోలీసు వాడిని పెట్టి చేతిలో స్టాప్ బోర్డ్ STOP స్టాప్ బోర్డ్ పెట్టించాం. అమలాపురం నుంచి వైజాగ్ వెళ్ళడానికి లారీ కూడా స్పీడ్గా వచ్చేస్తారు కదా, లారీ వేసుకొని అనుకోండి వేసుకోండి. ఈ పక్కోడు సెంటర్లో నిలబడి ఇలాగెట్టాడు బోర్డు. ఆ పెద్ద బండోడు, అంత లారీ వేసుకున్న బండోడు ఈ పక్కోడు చూసి బ్రేక్ కొట్టలేక బర్ర కొట్టాడు. అది తెక్కుండా వచ్చి ఈ పక్కోడి దగ్గర ఆగిపోయింది. ఆ బండోడు ఈ పక్కోడ నాకు అడ్డు వచ్చిందని దుఃఖ పాడంతే అట్ల పుల్లెట్టు గోకినా రాదు. ఇంటి మీద పెనం మీద అట్టేసేందుకు వస్తుంది కానీ ఈ బండోడు ఆ పక్కోడు గుద్దాడంటే గోకినా రాదు, నుంచి అయిపోతుంది అంట. అంత శక్తి ఉంది ఆ లారీకి, ఆ బండోడు దగ్గర. కానీ అంత శక్తి, అంత బండోడు ఈ పక్కోడి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయాడు. కారణం ఏంటి? చేతిలో అధికారం ఉంది కనుక. అలాగే దేవుడు తన నమ్మిన ప్రజలకు అధికారం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఆ శక్తిని నువ్వు ఆశ్రయించాలి, ఆ అధికారాన్ని నువ్వు పొందుకోవాలి, ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలన్నమాట. శత్రు బలమంతటి మీద, అంటే శత్రువు బలహీనుడు కాడట, ఎవడు బలవంతుడంట శత్రువు. ఆ శత్రు బలమంతటి మీద దేవుడికి ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. చెప్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మలేని వాడికి అధికారం ఎలా వస్తుంది? 3 మంది పాస్టర్లు ఒక్కొక్కరిగా సోమరపూతలు అవ్వడానికి, ఇంకొకరి మీద ఆధారపడడానికి, లంచగోళ్ళు అయిపోవడానికి, మోసగాళ్ళు అయిపోవడానికి కారణం ఏంటి? ఈ బైబిల్ని నమ్మకపోవడం. ఈ బైబిల్ నమ్మితే ఇంకో ఒక్క బతుకు ఎందుకు బతుకుతారు? అడుక్కుని తిరిగే బతుకు ఎందుకు బతుకుతారు? ఇంకొకరిని మోసం చేసే బతుకు ఎందుకు బతుకుతారు? ఈ బైబిల్ నమ్మట్లేదు వాళ్ళు, కనుక ఇంకొకరు నమ్ముతున్నారు. అంటే బైబిల్ నమ్మితే ప్రార్థన చేసుకుంటే ఈ ఆశీర్వాదాలు కలగ వీళ్ళకి, ఇంకొకటి వెనకాల కుక్కలా తిరిగితే అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. అంటే వీళ్ళు బైబిల్ కంటే ఇంకొకరిని ఎక్కువ నమ్ముతుంది అనమాట. అందుకని శక్తిహీనులు అయిపోతున్నారు, భక్తిహీనులు అయిపోతున్నారు. ఈ శక్తిహీనులు ఈ భక్తిహీనులు కలిపి భక్తుల పనికి ఆటంకంగా అవుతుంది. అర్థమవుతుందా? అన్యజనులు స్వార్థ ఆటంకపరుస్తున్నారు, క్రైస్తవులు సత్యాన్ని దేవుని కార్యాలను ఆటంకపరుస్తున్నారు. కనుక దేవుడు అధికారం ఇచ్చాడు తన ప్రజలకు. నమ్మాలి మనం. ఇప్పుడు ఈ అధికారం చేత నీ భక్తి జీవితానికి ఆటంకం ఉన్నటువంటి సాతానుని నువ్వు తొక్కాలేస్తున్నాము. అలాగే ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు? ఎంతకాలం? మనం ఓపెన్ గారు బర్త్డే రోజు చెప్పారు కదా, బాగాలేదు మొత్తం ఈ చేతులు లాగేస్తుంది, ఈ చెయ్యాలి ఈ చెయ్యాలి వెళ్ళిపోతున్నాయి. తెల్లవారిపోయింది, వచ్చేసరికి అలసిపోయారు మొత్తానికి. సో నైటు మూలుగుతూ మొత్తం మీద పడుకుని 1 గంటకే లేచాను. పడుకున్నది 1 గంట పడుకున్నాను, 1 గంటకి లేచాను. బాడీ బలగింది, కళ్ళు తిరిగేస్తున్నాయి, అటు తిరిగి ఇటు తిరిగి శుభ్రంగానే లేచాను. మంచి నేల మోకాళ్ళు వేసాను. 3:30 అయిపోయింది. ఆ కొత్త పాట పాడుకుంటూ వచ్చాడు అద్దలాజాము. ఇప్పుడు ఇందాక పాడిన పాట. హల్లెలూయా. కొన్నిసార్లు బలహీనమైపోయి ప్రార్థన చేసుకోలేము అనిపిస్తుంది కదా ఎవరికైనా. అప్పుడు ఏం చేయాలి సార్? తెగించి మోకాళ్ళే దేవుడు మాట్లాడతాడు నీతో. ఒకటే సీక్రెట్ మాట, అసలు నా వల్ల కాదు ప్రార్థన చేసుకోలేను, నా వల్ల కాదు అసలు చేయలేను అని అనుకున్నప్పుడే నువ్వు తెగించి మోకాళ్ళే దేవుడు ఒక పాఠం ఖచ్చితంగా నేర్పిస్తాడు నీకు. అయ్యి నా జీవితంలో అస్సలు నేను లేసే అవకాశమే లేదు. అసలు మన నీళ్ళు వచ్చినప్పుడు అంతే, అక్కడి నుంచి రావడానికి అవకాశమే లేదు అసలు. ఇగో ఇక్కడ ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు వచ్చిన తర్వాత. తెగించి నువ్వు అలా మోకాళ్ళు వేస్తే దేవుడు ఒక గొప్ప పాఠాన్ని, నీ జీవితానికి కావాల్సినది, మేలైనది, నీ నుండి ఇతరులకి మేలైనది నేర్పిస్తాడు మన దేవుడు. ఈ బైబిలే నమ్మలేనప్పుడు నువ్వు ఎవరిని నమ్ముతావు? ఎవరిని తొక్కుతావు? నువ్వు ఒక చిన్న పురుగు పడితే లేచి గంజలేసి క్యాట్లేసి సరిచేసినప్పుడు ఇంత బలమైనటువంటి వాటి మీద నువ్వు అధికారాన్ని ఎలా పొందుకోగలుగుతావు? ఇవన్నీ బలమైన శక్తులు, ఇవన్నీ దురాత్మ శక్తులు, దైవ శక్తులు, సాతాను యొక్క అనుచరులు మాట. వీటి యొక్క బలం మీద దేవుడు అంట మనకు అధికారాన్ని ఇచ్చాడట. అధికారం ఎవరి చేతిలో ఉంటుంది?
ఇప్పుడు నా కొడుక్కి కర్ర ఇచ్చాను, పెద్ద పాము వెళ్ళిపోతుంది. ఎవరు చిన్నడా రంజిత్ ఆ పాముని చంపారని కర్ర ఇచ్చాను, వాడు చంపే కదా, వాడికి బలం సరిపోతుందా? ఈరోజు దేవుని ప్రజలకి బలం లేదు, సరిపోదు బలం వాళ్ళకి. ఎంతకాలం అవుతుందో నమ్ముకోవడానికి ఎందుకు లేదు బలం నీకు? ఎందుకు లేదు నీకు బలం? అంటే దేవుని నువ్వు నమ్మట్లేదు కాబట్టి బలహీనురాలు. దేవుడు నువ్వు నమ్మట్లేదు. ఇప్పుడు ఒకరు చచ్చిపోవాలని ఎందుకు కోరుకోవడానికి పనికిమాలను అంటే ఆ స్థానంలో వీళ్ళు రావడానికి. నువ్వు మోకాళ్ళేసి యథార్థంగా దేవుడి దగ్గర నువ్వు కనిపెడితే నీ స్థానం అంటే దేవుడు ఎవడా నీకు? అంటే దేవుడి మీద ఆధారపడాలను నువ్వు ఇలాంటి పనికి మళ్ళీ వేస్తారు అనమాట. వాళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు మానేవాలి, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి దేవుడేమో తన అధికారము ఆధిక్యత మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక నా బలము సరిపోదు, నా ధనము సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నా శక్తి సరిపోదు, నీ శక్తితో నన్ను నింపేసయ్యా, నీ ఆత్మచేత నన్ను అభిషేకించేసయ్యా అని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కరోనా టైంలో చాలా బలహీన స్థితిలో అప్పుడే కదా అమ్మ చనిపోవడం, కోలుకుని అప్పుడే అడుగులేస్తున్నాను సమస్యలు. హల్లెలూయా. నీ ప్రేమతో నన్ను పిలిచావు, నీ మాటతో ఎన్నుకున్నావు, నీ చేతిలో చెక్కుకున్నావు, నీ ఆత్మతో నడుపుచున్నావు, నీ ప్రేమతో నన్ను పిలిచావు, నీ మాటతో ఎన్నుకున్నావు, నీ చేతిలో చెక్కుకున్నావు, నీ ఆత్మతో నడుపుచున్నావు. నీకే ఆరాధన, నీకే నా ఆత్మార్పణ, నీకే నా ఆరాధన, నీకే నా ఆత్మార్పణ. ఐగుప్తు దేశంలో యోసేపు వాలే ఈ లోకములో నీ బ్రతికేదను. ఐగుప్తు దేశములో యోసేపు వాలే ఈ లోకములో నీ బ్రతికేదను. నీ మహిమనే చాటెదను, నీకే నా ఆరాధన, నీకే నా ఆత్మార్పణ, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. భక్తుడైన దావీదు వాలే నా హృదయములో నీ వాక్యమును దాచుకుందును. భక్తుడైన దావీదు వాలే నా హృదయములో నీ వాక్యమును దాచుకుందును. నే పడిపోకుండా, నే చెడిపోకుండా, నే పడి
నీకే నా ఆరాధన, నీకే నా ఆత్మార్పణ, నీకే నా ఆరాధన, నీకే నా ఆత్మార్పణ. ఇంకా పౌలు ఉన్నాడు, మోషే ఉన్నాడు, 4 చరణాలు పెద్ద పాట. పెదవలస నుంచి చిన్నవలసలు వస్తున్నాను బండేసుకుని నైట్. హల్లెలూయా. ఎప్పుడు చిన్నవాళ్ళ కూతురు డిసెంబర్ 16 బర్త్డే రోజు అక్కడే 12 అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆనందంతో బండేసుకుని వస్తున్నాను అనమాట రూమ్కి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పాట వచ్చింది. హల్లెలూయా. ఇంకా మోకాలేసి పాటతో తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తే ఆ రూమ్లో నా చుట్టూ దేవదూతలు మధ్యలో నేను. ఎన్నో కార్యాలు జరిగినాయి అన్నమాట. యూట్యూబ్ జోషి గారు ఇందాక ఒక వీడియోతో పెట్టారు. దేవదూతని ఆ కుటుంబం కళ్ళారు చూసానంట. 2 నాలుగులతో పుట్టాడు ఒక వ్యక్తి. 2 నాలుగులతో ఒక అతను పుట్టాడు, పెద్దోడయ్యాడు. వాళ్ళు సాక్ష్యం పెట్టారు. అందరూ వాళ్ళ కుటుంబం అంటే దేవదూతలు చూశారంట. నా రూమ్లో నేను చూశాను దేవదూతల్ని, తెలుసా? హల్లెలూయా. నా కళ్ళుతో దేవదూతను చూశాను, నా కళ్ళుతో యేసయ్యను చూశాను. నమ్మకపోతే మానే, దానికి నువ్వు నమ్మినందుకు లక్షంతో పెట్టేవన్నాను. నువ్వు నమ్మకపోతే నాకు లక్షలు వస్తాయి. హల్లెలూయా. నమ్మితేనే దేవుని శక్తిని పొందేది. హల్లెలూయా. కనుక సాతానుడు భయపడి మనిషిని పోగు చేస్తూ ఉన్నాడు, దొరుకుతున్నాడు అని బాగా. ఈరోజు ఫైనల్గా చెప్పి ముగిస్తాను నేను. ఈ 4 జాతులు కలిగినటువంటి క్రూర జంతువులను, బలము కలిగినటువంటి జంతువుల మీద మనం తొక్కమని వేసే చెప్పాడని కదా. అయ్యి బాబోయ్, నేను ఆడదాన్ని, ఎవరో ఆడదంట, నేను చిన్నదాన్ని, నేను చదువుకోలేదు, నేను ముసలిదాన్ని, నేను ముసలోడిని, నాకు ఒంట్లో బాగాలేదు, ఇలా రకరకాలుగా. నేను చెప్తున్న ఒక మాట గుర్తుపెట్టుకోండి క్రైస్తవులు అందరూ. దేవుని పని నాకు రాదు, నాకు చేత కాదు, ఆరోగ్యం లేదు, చదువు లేదు, నాకు ఒంట్లో ఓపిక లేదు అని చెప్తారు అందరూ కదా. కానీ దేవుని పని పాడు చేయడానికి మాత్రం ఏం అవసరం కదా. ఆడదా అవసరం లే, ముసలిదా అవసరం లేదు, ఒంట్లో ఆరోగ్యం అవసరం లేదు, ధనం అవసరం లేదు, బలం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏం అవసరం? ఒక్క లేనిపోని మాట అలా ఎంత చాలు. అంతేనా? దేవుడు ఏమో అధికారము ఇచ్చి మీరు తొక్కలుగా దేవుని కార్యాలకు అడ్డుకున్నటువంటి సాతాను శక్తులను దేవుడు చెప్తే, అయ్యా పోయి నవలుగా ఎండలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా, బీపీ డౌన్ అని పడిపోతాం. రోజు రకరకాలు. కానీ దేవుని పనిని పాడు చేయడానికి, దేవుని పని కోల్చడానికి మాత్రం ఏం అవసరం లేదు కదా. ఏం అవసరం లేదు. దేవుని పని చేయాలంటే రాదు, నాకు చేత కాదంటున్నారు దేవుని ప్రజలు ఈరోజు. కానీ దేవుని పని కోల్చడం మరి ఎప్పుడు నేర్చుకున్నాం? ఎలా నేర్చుకున్నాం? ఎవరు నేర్పించారు? ఎంతకాలం నేర్చుకున్నాం? చెప్పండి. దేవుని పని చేద్దామంటే రాదట, కానీ దేవుని పని కోల్చడం మాత్రం వచ్చి ఈరోజు దేవుని ప్రజలకు. అవునా కదా? ఈరోజు దేవుని పని రాదు అంటూనే అనేకులు దేవుని పనిని కూల్చడం నేర్చుకున్నారు. ఎవరిని నేర్పించారు? ఎందుకంటే 100% సాతాన్ని నేర్పించారు. వీళ్ళ గురువు ఎవరో సాతాను. నా గురువు యేసయ్య, నా గురువు రంజిత్ జోఫిర్. హల్లెలూయా. కానీ ఈ సంఘాలను పాడు చేస్తూ దేవుని పనిని పాడు చేస్తున్న వారు గురువు ఎవరు మరి? ఇది దేవుని ప్రజలు తెలుగుగా నేర్చుకున్నటువంటి పాఠం, తెలుసా? భక్తి నేర్చుకుందాం రండి అని ఒక ప్రసంగం చేశారు రంజిత్ గారు. ఏంటట? భక్తి నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే రాదు భక్తి. కానీ దేవుని పని మాత్రం కూర్చొని ఎలా నేర్చుకున్నారు వీళ్ళు? దేవుని పని పాడు చేయడం, దైవజనం నేర్పించడం, సువార్తను ఆటంకపరచడం, దేవుని కార్యాలకు అడ్డు రావడం ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? అంటే సాతానుడు వాళ్ళ హృదయంలో ఒక విషబీజం తీసుకుని వస్తాడు. ఇది నిజమా? ఏంటి? సర్పాలు ఎక్కడ? భుజంగం అన్న పామే, నాగుపాములన్న పామే. జాతులు వేరంటే ఒకటి పిల్లకాయతో ఒకటి తల్లికాయ మాట. అదే అట్టా సమాటలో పిల్లకాయ తల్లికాయలు ఉంటాయి కదా. అలాగే పిల్లకాయ పిల్లపాము ఒకటి, తల్లిపాము ఒకటి. అల్లెలుయ్య.
మా మనసు ఏమో ఒకటి, కోదమస ఏమో ఒకటి. కాబట్టి వీళ్ళకి గురువు వీళ్ళకి ఎలా నేర్పిస్తున్నాడు? ఇది నిజమా అని సాతాను ఏదైనా చోట్ల సర్పము అవ్వ దగ్గరకు వచ్చాడు. అంటే ఒక అనుమానం కలగజేశాడు సాతాను. ఆ అనుమానం కాస్త తన భర్తని కూడా పండు తినేలాగా చేసేసింది. సాతానుదే అవ్వ తన భర్తను కూడా తినిపించేసింది. ఇది నిజమా అనే ఒక మాటకి మొత్తం భ్రష్టత్వం వచ్చేసింది. ఇది అనుకుంటున్నారు ఈరోజు దేవుని ప్రజలు. దేవుడు ఏమంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు పెట్టి ఇవి నమ్మితే ఇవన్నీ నీ సొత్తు, నువ్వు ఇలా ఆశీర్వదించబడతావు, ఇలా దీవించబడతావు, నువ్వు ఇలా మేలు పొందుతావు అని దేవుడు ఎన్ని చెప్తే బైబిల్ వద్దు, ఇన్ని వాక్యాలు వద్దు. ఎవడో బుడమొక్కలతో పోతుంది. చిన్న మాట జీవితాలు నాశనం చేసుకోవడానికి, నష్టం చేసుకోవడానికి. హైదరాబాద్లో ఒక సినీ యాక్టర్, కార్ డ్రైవర్, రీసెంట్ గా మొన్న 4 రోజులు అంతా అవుతుంది, హీరో కార్ డ్రైవర్ మాట, ఇంటికాడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాడనమాట డ్యూటీకి. అయితే ఏం జరిగిందో తెలుసా? టిఫిన్లోను చట్నీలోను భార్య ఉప్పు ఎక్కువ వేసేసిందంట చట్నీలో. అందువల్ల భర్త టిఫిన్ తినడానికంటే తింటుంటే చట్నీ పెట్టుకుని రోసుకుందంట. ఏమనలేదు, భార్యను తిట్టలేదు, కొట్టలేదు, ఏమనలేదు, వదిలేసి తినకుండానే వెళ్ళిపోయాడనమాట. భర్త టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడని ఇది ఏం చేసింది తెలుసా? ఊరేసుకుని తెచ్చిపోయింది. ఎందుకు? అజ్ఞానం. ఈరోజు ఎలా ఉన్నారు జనాలు? భార్యల వల్ల పురుషులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పురుషుల వల్ల భార్యలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గొడవలు ఏంటి? దేనికి ఉపయోగం లేదు. అంటే సాతానికి జనాలు అట్రాక్ట్ అయిపోతున్నారు, నిజానికి అట్రాక్ట్ అవ్వట్లేదు. అబద్ధాన్ని నమ్మడానికి ఈజీగా, నిజాన్ని నమ్మలేకపోతున్నారు దేవుని ప్రజలు. అందుకే ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, దేవుని సంఘాలను, దేవుని ప్రజలను శక్తి లేదు. శక్తి లేనప్పుడు భక్తి ఎలా ఉంటుంది? పైకి భక్తి గల వారి వల్ల చెప్పుచు దాని శక్తిని ఆశ్రయించలేని వారి వల్ల ఉందరట. శక్తి లేదు భక్తులు. శక్తి లేనప్పుడు బలహీనలకు ఎలా తొక్కగలుగుతారు? తొక్కలేరు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు వీళ్ళు. నమ్మలేనందువల్ల దేవుని పని కూర్చుకుంటున్నారు. నమ్మలేని వల్లే దేవుని కార్యాలను ఆటంకపరుస్తున్నారు. నమ్మలేని వల్లే దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తుల మీద బురద జల్లుతున్నారు, పాడు చేస్తున్నారు. ఈ కేటగిరీ ఉంది మన చుట్టూ. అందుకే చెప్పాను 3వ వాక్యంలో, భక్తిహీనులు, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుందరు. 53:1 కీర్తన గ్రంథం. హల్లెలూయా. బుద్ధిహీనులు పక్కన ఉన్నారు, దేవుడే లేడని చెప్పేందుకు నచ్చినట్లు బతకడానికి. మరో పక్క భక్తిహీనులు ఉన్నారు, కానీ వీళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించారు. నిన్ను ఆశ్రయించినవారు, నిన్ను దేవునికి లోబడినవారు, వాళ్ళు లోబడరు, నిన్ను లోబడినవారు లాగుతుంటారు వెనక్కి. ఇలాంటి ప్రజల మధ్య నీవు నేను భక్తి చేయడం నేర్చుకోవాలి. ఆ భక్తి ఎలా వస్తుందంటే నమ్మడం వలన. హల్లెలూయా. నమ్మాలి దేవుని కార్యాలను. ఆ నమ్మకంలోనే నీకు శక్తి అనేది కలుగుతుంది. ఎవరైతే అలా దేవుని మంచితనాన్ని నమ్ముతారో, దేవుని ప్రేమను నమ్ముతారో. అందుకనే నమ్మడం వల్లనే రక్షణ వచ్చింది మనకి. అలాగే అలా అవునా కదా? నమ్మకపోతే రక్షణ వచ్చేదా? దేవుడు అని నమ్మాలి, మనం నోటితో ఒప్పుకోవాలని చెప్పాడు పౌలు భక్తుడు రోమా 9వ అధ్యాయంలో. చూడొద్దు, నమ్మడం వల్ల ఈ రక్షణ కలిగింది. మరి ఒకసారి నమ్మనందుకు రక్షణ కలిగితే నువ్వు దినదినము యేసయ్య మాటను, యేసయ్య ప్రేమను, మంచితనాన్ని అన్నింటినీ నువ్వు నమ్మగలిగితే నువ్వు ఎన్నో పొందుతావు ఆశీర్వాదాలు. నువ్వు పొందకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు నమ్మకపోవడం అంతే. నేను నమ్ముతున్నానంటే ఒకటంటే దెయ్యం వదలగడానికి వెళ్ళాడంటే ఇస్తారా? హల్లెలూయా. దెయ్యం వదలడానికి వెళ్ళాడట రమ్య, జాగ్రత్తగా. ఒకసారి దెయ్యం పోని చెప్పినప్పుడు జాగ్రత్తగా లేనప్పుడు దైవం చెత్తపోవడం మీ ఇష్టం. తర్వాత తెలుసా, నమ్మాడట యేసునామలో దెయ్యం పోమంటే పోతుందని నమ్మాడట. అక్కడికి వెళ్ళి యేసునామలో దెయ్యం పో అని అన్నాడట. యేసునామలో దెయ్యం నమ్మునాడు ఎలాగంటాడా? పో యేసునామలో అంటాడు. ఆడెక్కడ నమ్మాడు? యేసునామలో పో అంటున్నాడట. అంటే
నిజంగా పోతుందంటే చెప్తేనే ఆడు బేసిక్గా మాట్లాడుతాను అనమాట. పోతుంది అది పోదు. అలా చాలా మంది నమ్మి రక్షణ పొందారు, తర్వాత నమ్మట్లే. అన్ని అనుమానాలే, అన్ని అనుమానపు వల వేసుకున్నారు. దేవుడు ఆనందించడం లేదు. కనుక రాత్రి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. ఇంత బలము కలిగినటువంటి శక్తులు మన చుట్టూ ఉండి ఏం చేస్తున్నాయంటే, నువ్వు పొందవలసినటువంటి మేలును చివరిలో వినాలి. నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని, నువ్వు పొందుకోవాల్సిన అభిషేకాన్ని, నువ్వు పొందవలసినటువంటి దేవుని శక్తిని పొందకుండా అనుమానాలు, అపోహాలు, నిరాశ, నిష్పృహల మధ్య నిన్ను నీరు కలిపి బలహీనులు చేసేస్తున్నమాట. ఈ పిల్ల దయ్యాల చుట్టూ ఉన్నాయి నీ చుట్టూ. నువ్వేం చేయలేని బలహీనంగా అలా ఉండిపోయామాట. వాటిని నువ్వు తోలేస్తే, వాటిని ఎదిరిస్తే నువ్వు చేయాలి. యోసేపుకు ఐగుప్తు దేశంలో ఒక కళ భావం చెప్పాడు. ఆ జైలులో ఉన్నటువంటి ఆ భటులకి, ఆ సైనికుడికి 2 కళలు వచ్చాయి. అందులో ఒక కళ వచ్చినోడికి చెప్పాడు, వినాలి శ్రద్ధగా. ఏం తెలుసా? ఆడట నెత్తి మీద పిండి గంప పెట్టుకుని వెళ్తున్నాడట. వెళ్తుంటే ఆకాశంలోంచి గద్దెలొచ్చి ఆ పిండి గంపలోంచి ఆ వస్తువులు తినేస్తున్నాడు. చెప్పాను మీకు ఇది వరకు గుర్తుందా లేదా? ఆ పిండి గంప ఆమె నెత్తిలో పెట్టుకున్నాడు, ఆ పప్పలు తినేస్తున్నాయట ఆ గద్దెలు వచ్చి. ఇలా వచ్చింది దైవజనుడా నాకు కళ అని చెప్పాడు. అయితే దాని అర్థం ఏంటంటే, రాజు నీ మెడక మీద తలకై తీసేస్తున్నాడు, నీ బుర్రలో గుంచు ఆ కాకుడు గెద్దలు పీక్కుతుంటే నేను 3 రోజుల్లో చచ్చిపోతానని చెప్పాడు. అలాగే జరిగిపోయింది. తోలాలట ఆ గెద్దలు రానివద్దు, వాళ్ళనివద్దు, పిచ్చుకలకి గూడు చేసుకోవద్దు నీ బుర్రని. చాలా మందికి తలకైనా అప్పగించేస్తున్నారు. ఇంకొకరికి ఈ తలలోనికి ఇంకొకరు గూడు కట్టుకున్నాడు. ఇక్కడ సాతానుడు ఆడు గూళ్ళు కట్టి గుడ్లెట్టేస్తున్నాడు, పిల్లలు బతికేస్తున్నాడు. ఇక్కడ నీ పెత్తనం ఉండదు ఇంకా. హల్లెలూయా. నీ పెత్తనం ఉండదు ఇంకా. అందుకే నీ తలంపులంతా దేవుని వాక్యతో నింపబడాలట. నా తపన, నా తలంపులంతా నా తపన నాయంతా నా యజమానుడు అన్న పాట భరత మనిషి గారిది. కనుక ఈ తలంపులు సాతానుడు నిండిపోయాడు, సాతాను శక్తితో నిండిపోయింది. ఇక నీకేమనిపించింది? అప్పుడు నష్టపోతావు ఘోరంగా ఉంది. కాబట్టి బుద్ధిహీనుల మధ్య, భక్తిహీనుల మధ్య భక్తి సాధన నువ్వు ఎలా చేయాలి? నమ్మకపోతే నువ్వు చేయలేవు, అప్పుడు ఘోరంగా నష్టపోతావు. కాబట్టి బుద్ధిహీనులు ఫాలో అవ్వద్దు. దేవుడు లేడు, ఏం లేడు నాకు తెలుసు, తిరుగుతాం పద, అది తీసుకెళ్తారు, ఫాలో అవ్వద్దు. అలాగే భక్తిహీనులు దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టాలు, వారి ఆలోచనలు నెరవేర్చడానికి భక్తిహీనులు తిరుగుతూ ఉన్నారు. దేవునికి చోటు ఇవ్వకుండా ఆ గుంపులను ఫాలో అవడానికి వీల్లేదు. కనుక ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడి కొరకు రోషముగా బ్రతుకుతూ ఉన్నారో, అలా నేను కూడా బ్రతకాలి, అలా నేను కూడా ఉండాలని ఎవరి మాటకి చెవినివ్వడానికి వీల్లేదు. నువ్వు దేవుని మాటకి చెవిస్తే దేవుడు స్వరమును వినగలుగుతావు. ఇంకొకరి మాటకి నువ్వు లేనిపోని కల్పితాలకి, అభూత కల్పనలకు నువ్వు చోటిస్తే దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. అందుకే లేకపోతున్నావు దేవుని ప్రజలు మాట్లాడుచున్నటువంటి దేవుడి స్వరం ఎందుకు వినలేకపోతున్నావు అంటే, వేరే స్వరాలు విని సంతృప్తి పొందేస్తున్నావు జీవితం అంతా. అందుకని దైవ స్వరం వినలేకపోతున్నావు. కాబట్టి దేవుడు చెప్తుంది, ఈ భక్తి సాధన నువ్వు చేసి ఉన్నతమైన మేలు నువ్వు పొందాలంటే సింహములను, నాగపాములను, కొదమ సింహములను, భుజంగములను నువ్వు అనగా త్రొక్కాలన్నమాట. త్రొక్కాలంటే దేవుని వాక్యములు ఉన్నటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. ఆ శక్తి చేత నా రక్షణ జీవితంలో, నా పరిశుద్ధ జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, నా సేవా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని, నా దాంపత్య జీవితాన్ని పాడు చేయడానికి పొంచున్న సాతాను శక్తులారా యేసు నామములో బంధిస్తున్నానని నువ్వు సాతాను మీద పోరాడాలి, ఫైట్ చేయాలి మాట. హల్లెలూయా. అలాగే నువ్వు చూస్తే సాతానుడు పారిపోతాడు. నీ చుట్టూ సర్వోన్నతమైనటువంటి దేవుని శక్తి కమ్ముకుని నీ ఎదుట దేవుడు బలవంతుడిగా నీ పక్కన నుండి నేను బలపరుస్తాడు. నీకంటే బలము కలిగినటువంటి సాతాను శక్తులు మెల్లగా పిల్లలుగా అయిపోయి పారిపోతాయి. ఈ మాటలు దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.